బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ ఫ్యామిలీలో కవిత కల్లోలం కొనసాగుతోంది సార్. మీడియా చిట్ చాట్లో కవిత చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రేక్షకుల కోసం అవన్నీ చదివి వినిపిస్తాను. ఇంటి ఆడబిడ్డపై పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తారా, ఆరోపణలు చేయిస్తారా అంటూ కూడా కవిత చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. దాంతో పాటు నా మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది, నాకు వెన్నుపోటు రాజకీయాలు తెలియదు, జైలుకు వెళ్ళేటప్పుడు పార్టీకి రాజీనామా చేస్తానన్నా ఢిల్లీలో ఉన్నప్పుడే నాపై కుట్రలు మొదలయ్యాయి అంటూ కవిత ఆరోపించారు. లీకు వీరుల్ని పట్టుకోమంటే గ్రీకు వీరులంతా కూడా నా మీద దండెత్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నా జోలికొస్తే బాగుండదు అంటూ కూడా హెచ్చరించారు సార్. బీఆర్ఎస్ను బీజేపీలో కలపాలని చూస్తూ ఉన్నారు, అటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయన్నారు. పార్టీని నడిపించే సత్తా మీకు లేదు, నాకు నీతులు చెబుతూ ఉన్నారు అంటూ మరి ఇండైరెక్ట్గా ఎవరిని కామెంట్ చేశారనేది తెలియాల్సి ఉంది. మీ తెలివితేటలు ప్రతిపక్షాలపై చూపండి అంటూ కవిత ఎద్దేవా చేశారు. కేసీఆర్ను మేమే నడిపిస్తున్నామని చెప్పుకుంటూ ఉన్నారు. కేసీఆర్ను నడిపించేంత పెద్దవాళ్ళ మీరు, నాపై తప్పుడు వార్తల్ని పార్టీ ఎందుకు ఖండించడం లేదు, పార్టీ సోషల్ మీడియాలో నన్ను టార్గెట్ చేస్తూ ఉన్నారు, నా లేఖ లీక్ చేసింది ఎవరో తెలియాల్సిందే అంటూ కవిత క్వశ్చన్ చేశారు. ఇంకా చాలా అంశాలని ప్రస్తావించారు సార్. కేసీఆర్కు నోటీసులు వస్తే ఎందుకు నిరసనలు తెలుపలేదు, కేటీఆర్కు ఫార్ములా ఈ కేసులో నోటీసులు వస్తే నానా హంగామా చేశారు, పార్టీని అంతా కూడా ఎవరో గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటూ చాలా కామెంట్స్. ఇలా చదువుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో సార్, ఈ కామెంట్స్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తోంది సార్? కవిత ఎవరిని టార్గెట్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవాలి? క్లియర్గా కేటీఆర్నే టార్గెట్ చేసింది, ఇంకేముంది అందులో. మీకు ఎక్కడ కేసీఆర్ను అనలేదు ఒక్క మాట కూడా. అంతకుముందు కూడా కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయన్నారు. దయ్యాలు ఎవరుంటారు, ఆయన చుట్టూ ఉండేది ఎవరు? కేటీఆర్ కన్నా ముందు జోగినపల్లి సంతోష్ ఉంటాడు పక్కనే, ఎప్పటికీ కేటీఆర్ ఉంటాడు. కాదంటే హరీష్ రావు సన్నిహితంగా ఉంటారు. మిగతా వాళ్ళు ఎవరు యాజమాన్యంలో భాగం కాదు, బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ కాదు అది. సో వారంతా, మిగతా వాళ్ళంతా పార్టీలో నాయకులు, కానీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు పార్టీకి ఒక రకంగా ఓనర్స్. దీన్నే కదా ఈటెల రాజేందర్ ప్రశ్నించింది, అది రియాలిటీ. రాజేందర్ అడిగిన ప్రశ్న న్యాయమైన ప్రశ్న. కానీ రాజకీయ పార్టీలు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగానే ఉంటాయి ఎక్కడైనా. అందువల్ల ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఓనర్షిప్ వేరుంటుంది, మిగతా వాళ్ళు వేరే. నువ్వు ఎన్ని చెప్పినా ఎంప్లాయీసే, ఓనర్సే. సో అందువల్ల ఆమె ఖచ్చితంగా ఎవరినో టార్గెట్ చేయడానికైతే ఆమె పేర్లు చెప్పి కూడా టార్గెట్ చేసేది కదా. ఇప్పుడు ఎవరో ఒక పార్టీ ఎమ్మెల్యేనో ఇంకో పేరు చెప్పాలని ఆమెకేంటి హెసిటేషను? కేసీఆర్ కూతురు వేరే నాయకుల పేర్లు చెప్పడం భయపడుతుందా? సో ఆమె గ్యారంటీగా దయ్యాలు అన్న రోజే కేసీఆర్ చుట్టూ ఉన్న ఇతర కుటుంబ సభ్యుల్ని టార్గెట్ చేసింది. ఇప్పుడైతే క్లియర్గా మీకు కేటీఆర్నే టార్గెట్ చేసింది. పార్టీని గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నారు, పార్టీ నడిపించే సత్తా లేదు, కేసీఆర్ని మీరే నడిపిస్తారా, అంత పెద్దవాళ్ళ మీరు? సో ఇవన్నీ దేనికి సంకేతం? కేసీఆర్కు నోటీస్ ఇస్తే హల్చల్ లేదు, కానీ కేటీఆర్కు నోటీస్ వస్తే హంగామా. ఇదంతా చాలా క్లియర్గా కేటీఆర్ పైన ఆమె తిరుగుబాటు, ఒక రకంగా కేసీఆర్పై తిరుగుబాటుగా భావిస్తున్నాం మనం అందరము. ఎందుకంటే కేటీఆర్ను కేసీఆర్ పూర్తిగా సమర్థిస్తున్నాడు కనుక ఒక రకంగా కేసీఆర్ను కైనా తిరుగుబాటు. కానీ కేటీఆర్ భుజాల పైన తుపాకీ పెట్టి ఆమె కాలుస్తుంది. అందువల్ల ఖచ్చితంగా కేటీఆరే ప్రధానమైన టార్గెట్, అందులో అనుమానమే లేదు. నిజంగా కూడా పోటీ కేటీఆర్తోనే కదా, ఇంకెవరితో పోటీ ఏముంది? కేసీఆర్తో అయితే కవిత పోటీ పడదు కదా. హరీష్ రావు పిక్చర్లోనే లేడు కదా. హరీష్ రావును చాలా సందర్భాల్లో ఇగ్నోర్ చేయడము, ఈవెన్ హరీష్ రావు అభిమానులు అయితే మమ్మల్ని హరీష్ రావును అవమానించేలా కూడా ప్రవర్తిస్తున్నారు, ఆయన దూరం పెడుతున్నారు, ఆయన ఎక్కడ ఆయన పోనీ ఉంటే ఉండని అనే ధోరణిలో ప్రయత్నిస్తున్నారు. ఇటీవల వరంగల్ సభ సందర్భంగా కూడా హరీష్ రావుకు ప్రాధాన్యత లేదు, కేటీఆర్ కట్అవుట్ ఒక్కటే పెట్టారు. ఇవన్నీ మనం చూస్తున్నాం. అందువల్ల కవితకి ఇప్పుడు హరీష్ రావు పైన టార్గెట్ చేయాల్సిన అవసరము లేదు, సందర్భము కాదు. కేసీఆర్ పైన టార్గెట్ చేసి ఏమీ సాధించేది లేదు. జోగినపల్లి సంతోష్ కేసీఆర్ పక్కనున్న ఆయన ఏమీ పెద్ద పొలిటికల్ ఫిగర్ కాదు, అఫ్కోర్స్ పార్లమెంట్లో సభ్యుడిగా పనిచేసేటప్పటికీ. అందువల్ల ఖచ్చితంగా ఆమె దాడి కేటీఆర్ పైనే, ఆమె పోటీ కేటీఆర్తోనే, ఇంకా వేరే వాళ్ళు ఎక్కడుంటారు? ఈ టోటల్ ఎపిసోడ్లో కేసీఆర్ని ఎక్కడ కవిత టార్గెట్ చేయడం లేదు, కేటీఆర్ పేరు ప్రస్తావించకపోయినా కేటీఆర్ని మాత్రమే టార్గెట్ చేస్తూ ఉన్నారు. చాలా క్లియర్గా అర్థమవుతోంది.
కేసీఆర్ని గతంలో దేవుడు అని కామెంట్ చేశారు. చుట్టూ దయ్యాలు ఉన్నాయి కానీ కేసీఆర్ చాలా మంచివారు, దేవుడు అన్నట్టునే మాట్లాడారు. కేసీఆర్ గురించి కవిత మాట్లాడకపోవడం, నెగిటివ్గా మాట్లాడకపోవడం, టార్గెట్ చేయకపోవడం ఎందుకు సార్? ఇప్పుడు కేసీఆర్ దేవుడైతే చుట్టూ దయ్యాలు ఉండవు కదా. ఇప్పుడు మనకి ఏ దేవుని చుట్టూ దయ్యాలు కనబడవు కదా. దైవం వస్తే దయ్యాలు పారిపోతాయి కదా. మీకు దైవం వస్తే దయ్యాలు పారిపోతాయి ఎక్కడా కూడా. అందులో దైవము దయ్యము పరస్పర విరుద్ధమైన అంశాలు కదా. అంటే ఒక రకంగా చుట్టూ దయ్యాలు పెట్టుకున్నాడు, చుట్టూ కొవ్వొట్లు పెట్టుకున్నాడు, తాను సెలెక్టివ్గానే కలుస్తాడు. ఇప్పుడు బీజేపీలో బీఆర్ఎస్ తీసుకెళ్ళి కలుపుతున్నారు అని అన్నది. కేసీఆర్ నిర్ణయం లేకుండా ఎవరైనా కలపగలరా? అవునన్నా కాదన్నా ఇప్పుడు బీఆర్ఎస్లో ప్రతి నిర్ణయము కేసీఆర్ నిర్ణయమే. అది కేటీఆర్ సలహాపైన తీసుకున్నాడా, ఇంకోటి సలహాపైన తీసుకున్నాడా తర్వాత సంగతి. సో ఈవెన్ కవిత వ్యవహార సరళి విషయం, కవిత పట్ల వ్యవహరించే తీరు కూడా కేసీఆర్ అనుమతి లేకుండా ఏది జరగదు. సో నిజంగానే కేటీఆర్ఏ కావాలనుకుంటే ఇప్పటికీ కవిత ఇన్ని విమర్శలు కేటీఆర్ పైన చేస్తుంటే ఆమె పైన పార్టీ బీఆర్ఎస్ నాయకులు మొత్తం విరుచుకుపడాలి కదా. ఎందుకంటే భవిష్యత్ నాయకుడు కూడా కేటీఆర్ అన్నప్పుడు ఆయన పట్ల లాయల్టీ చూపడానికి పోటీ పడాలి కదా. కానీ మీకు ఎవరు కూడా ఆ రకమైన బిహేవియర్ లేదు, ఎందుకంటే కేసీఆర్ ఆదేశాల వల్ల. అందువల్ల క్లియర్గా ఇదంతా కూడా కేసీఆర్ పేరు చెప్పకపోయినా అల్టిమేట్ అథారిటీ కేసీఆర్ కనుక బీఆర్ఎస్లో కవిత లేవనెత్తిన ప్రతి అంశానికి అల్టిమేట్ జవాబుదారి కేసీఆరే. కానీ ఆమె కేసీఆర్ మరి ఎందుకు అనడం లేదు? దానికి కారణం ఏంటంటే, ఒకటి ఆమె పంచాయతీ కేసీఆర్తో కాదు, పోటీ కేసీఆర్తో కాదు. పోటీ ఎక్కడొచ్చింది? కేసీఆర్ రాజకీయ వారసత్వం ఎవరికి అన్న దగ్గర పంచాయతీ. ఉదాహరణకు వరంగల్ సభలో కేటీఆర్ కటౌట్లు మాత్రమే పెట్టారు. కేసీఆర్ కటౌట్ పెట్టకనే మా కటౌట్ పెట్టండి అని హరీష్ రావు అడుగుతాడా, కవిత అడుగుతారా? ఈవెన్ హరీష్ రావు కూడా అనేక సందర్భాల్లో చెప్పింది ఏంటి, కేసీఆర్ మా నాయకుడు నేను కేసీఆర్ ఏది ఆదేశిస్తే అది చేస్తాను అని అనేకసార్లు చెప్పాడు. సో అందువల్ల కేసీఆర్ నాయకత్వాన్ని కవిత కాదు, కేటీఆర్ కాదు, హరీష్ రావు కాదు, ఎవరు కుటుంబంలో ప్రశ్నించలేరు. ప్రశ్నిస్తే పార్టీలు అంగీకరించదు, తెలంగాణ సమాజం అంగీకరించదు. ఎందుకంటే ఇది ఎన్టీ రామారావు పైన చంద్రబాబు నాయుడు తిరుగుబాటు కాదు. అక్కడ మనకు ఆడ లక్ష్మీ పార్వతి ఫ్యాక్టర్ రావడం వల్ల అది కొత్త టర్న్ తీసుకుంది. అందువల్ల ఇది కేసీఆర్ పైన కవిత కానీ ఇంకెవరైనా తిరుగుబాటు చేసి పార్టీలోనూ ప్రజల్లోనూ పేరు తెచ్చుకునే అవకాశమే లేదు. అందువల్ల ఇప్పుడు కేసీఆర్ని టార్గెట్ చేస్తే కవిత రాజకీయ అస్తిత్వము ప్రమాదంలో పడుతుంది. ఎందుకంటే కవిత వెనకాల ఎవరు రావాలి? బీజేపీ కార్యకర్తలు రారు, బీజేపీ ఓటర్లు రారు, కాంగ్రెస్ ఓటర్లు వస్తారా? రారు. ఆమె వెనకాల వచ్చే ఓటర్లు ఎవరు? ఆమె వెనకాల వచ్చే ఓటర్లు బీఆర్ఎస్ అభిమానులు, కేసీఆర్ అభిమానులే. అందువల్ల కేసీఆర్ అనే ఒక రకంగా టైటానిక్ లీడర్ అండి బీఆర్ఎస్కు. సో అలాంటి ఆయనను అటాక్ చేస్తే కవితకు లాభం కాదు, నష్టం ఎక్కువ ఉంటుంది. అవసరం కూడా ఆమెకు లేదు కదా. ఇప్పుడు కేసీఆర్ ఉండగా ఆ పదవి ఎవరు అడుగుతలేరు. చర్చల్లా కేసీఆర్ ఆ పదవి వదిలినప్పుడు ఆ సీటు ఎవరికి అనేది ఇక్కడ పంచాయతీ. సో ఆ పదవి వదిలినప్పుడు ఆ సీటు కొరకు పోటీ పడేది కేటీఆర్తో పోటీ పడేది కవిత. ఎందుకంటే ఆ సీటు కేటీఆర్కే అని కేసీఆర్ ఒక రకంగా వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినప్పుడు, క్యాబినెట్లో రెండవ పొజిషన్, దాదాపు అప్రకటిత రెండవ పొజిషన్ ఇచ్చినప్పుడు స్పష్టం చేశారు కూడా. మధ్యలో అనేక సందర్భాల్లో కేటీఆర్ ముఖ్యమంత్రి అని అనేక మంది బీఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే రవిశంకర్ గారు, కవిత ఆ సందర్భంలో ఎప్పుడూ కామెంట్ చేయలేదు. మీకు క్యాబినెట్లో రెండవ పొజిషన్ కేటీఆర్కి ఇస్తున్నా కవిత మాట్లాడలేదు. వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినప్పుడు మాట్లాడలేదు. బీఆర్ఎస్ నాయకులు అనేక మంది భవిష్యత్ సీఎం కేటీఆర్ అని అన్నప్పుడు మాట్లాడలేదు. అవన్నీ కేసీఆర్ అనుమతి లేకుండా జరిగాయా? కేసీఆర్ అనుమతి లేకుండానే ఆ నాయకులు మాట్లాడారా? సో అందువల్ల ఇవన్నీ పరిణామాలు యొక్క లాజికల్ కల్మినేషన్. వరంగల్ సభలో కేసీఆర్ ఓన్లీ కేటీఆర్ కట్అవుట్ మాత్రమే అనుమతించి తనతో పాటు ఒక బిగ్ పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఈ ప్రాసెస్ యొక్క కల్మినేషన్ ఇది. కల్మినేషన్ అప్పుడు కవిత రియాక్ట్ అయ్యారు. అంతకుముందు రియాక్ట్ కాలేదు ఎప్పుడు కూడా. సో అంతకుముందు రియాక్ట్ అయ్యి ఉండి ఇప్పుడు రియాక్ట్ కాక ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అయ్యారని క్వశ్చన్ వస్తుంది. అందువల్ల కేసీఆర్ పైన మాట్లాడకపోవడం కూడా వ్యూహాత్మకమే.
ఎందుకంటే తన పంచాయతీ కేటీఆర్తో తన పంచాయతీ తండ్రి వారసత్వంలో కొడుకే కాదు కూతురుకు కూడా వాటా ఉంటుందని ఇవాళ చిట్చాట్లో కూడా ఆమె మాట్లాడిన దాంట్లో క్లియర్గా ఆడబిడ్డపై పడతారా అంటూ ఆడపడుచు సెంటిమెంట్ను కూడా పండించారు కవిత. సో అందువల్ల ఆమె కేసీఆర్ని పైన వ్యూహాత్మకంగా కూడా కేసీఆర్ని ఏమీ అనే అవకాశం లేదు. కానీ ఖచ్చితంగా ఆమె కోపం కేటీఆర్ పైన ఉండదు, కేసీఆర్ పై కూడా ఉంటుంది. ఎందుకంటే కేటీఆర్ తనంతట తానే నాయకుడిగా ప్రకటించుకోలేదు కదా. సో ఒకవేళ కేటీఆర్ కోరిక ఉందనుకోండి, మీరు వరంగల్ సభలో నా కటౌట్ నాన్న కటౌట్తో పాటు నాదే పెట్టండి, మా చెల్లెది పెట్టకండి, మా బావది పెట్టకండి, హరీష్ రావుది అని అంటే మా మేనబావని పెట్టకండి అంటే అవుతుందా? కేసీఆర్ ఆదేశాల మీద కదా ఏదైనా జరిగేది. అందువల్ల కేటీఆర్తో పోటీ ఉన్న ఆ నిర్ణయాలన్నీ తీసుకునేది కేసీఆర్. అందువల్ల ఆ పంచాయతీ కేసీఆర్ తండ్రితోనే. కానీ తండ్రితో పంచాయతీని సమాజం అంగీకరించదు, పార్టీ అంగీకరించదు గనక తన పంచాయతీ తండ్రి వారసత్వం గురించి కనుక ఇప్పుడు కేటీఆర్ను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. రేపో మాపో కేసీఆర్ పై కూడా మాట్లాడక తప్పనిసరి పరిస్థితికి వస్తుంది. ఎందుకంటే ఇదంతా జరుగుతున్నది, దీనికి కర్త కర్మక్రియ కేసీఆర్ అయినప్పుడు ఆయన మీద ఒక్క మాట అనకుండా కవిత ఎలా రాజకీయం చేయగలుగుతుంది? కవిత చేసిన మరో ఆరోపణ సార్, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అని చెప్పి. గతంలో కూడా కొన్ని ఊహాగానాలు వచ్చాయి, బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసేస్తూ ఉన్నారు అని చెప్పేసి. ఇప్పుడు కవితే కామెంట్ చేశారు, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం జరుగుతుందా సార్? జరుగుతుందా లేదా అనేది మనం బయట ఉండి సాధికారికంగా చెప్పలేము. మరి లోపలే ఇప్పటి వరకు ఉన్న కవిత చెప్తోంది విలీనం జరుగుతుంది అని. అంతకుముందు బీజేపీ పైన 2 నిమిషాలు కేసీఆర్ ఎందుకు మాట్లాడారని కూడా రైజ్ చేసింది. సో ఆమె ఎవరైనా అనుకోవచ్చు పర్సనల్ అంశమా ఇది, ఎందుకంటే ఆమెను ఈడీ కేసులు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆమెను జైల్లో పెట్టారు కనుక సహజంగా ఎవరమైనా మనకు ఒక వ్యవస్థ నుంచి ఒక వ్యక్తి నుంచి మనం సఫర్ అయినప్పుడు ఎంతో కొంత ప్రతీకార వాంఛ ఉంటుంది. సో అందువల్ల కవితకు ఆ ప్రతీకారం నా పైన పెట్టారు అని అనిపించవచ్చు కూడా. కానీ బట్ షీ ఈజ్ రేజింగ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పొలిటికల్ క్వశ్చన్. బీజేపీ బీఆర్ఎస్ సంబంధాలు ఏ రకంగా ఉంటాయని ఇప్పుడు ఆమె చెప్తున్నది ఏకంగా విలీనం అంటుంది. అంతకుముందు ఏమో సాఫ్ట్ అప్రోచ్ ఏంటి కేసీఆర్, ఇది మంచిది కాదు, బీజేపీ బీఆర్ఎస్లు కలుస్తాయి అన్న సంకేతాన్ని ఇస్తాయి అంటూ మై డియర్ డాడీ అనే లేఖలో కవిత ప్రస్తావించారు. అక్కడ వరకు 100% నిజం అని చెప్పింది. ఆ రోజు కూడా మనమే మాట్లాడుకున్నాం. కేసీఆర్ వరంగల్ సభ రోజు కూడా నేను క్లియర్గా చెప్పాను. మొత్తం తన ఉపన్యాసంలో 2 నిమిషాలు బీజేపీ గురించి ప్రస్తావించి వదిలివేయడం తప్పనిసరిగా సంకేతాన్ని పంపిస్తోంది. కవిత దాన్ని రాంగ్ సిగ్నల్ అని వాడారు, నేనైతే సిగ్నల్ అంటున్నా. రాంగా రైటా చరిత్ర చెప్పాలి. కానీ సిగ్నల్ అయితే క్లియర్గా ఇచ్చారు, తన ప్రత్యర్థి పోటీ మొత్తం కాంగ్రెస్తోనే బీజేపీతో కాదు అని. దీన్ని కవిత క్లియర్గా తప్పు పట్టారు. అది కరెక్ట్ కాదు, అది పార్టీకి నష్టం అని. ఆమె వాదన కరెక్ట్. ఎందుకు కరెక్ట్ అంటే మనకు అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగింది అదే కదా. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అన్న భావన బీఆర్ఎస్ ఎంత దెబ్బతీసిందో తెలియదు, కానీ బీజేపీని అయితే బాగా దెబ్బతీసింది. అందులో లోక్సభ ఎన్నికల ఫలితాలు చూశాక బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అన్న భావన వస్తే బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలి? ఇప్పుడు జరిగింది అదే కదా. మీకు 37% అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కోటొస్తే లోక్సభ ఎన్నికలకు వచ్చేవరకు వితిన్ మంత్స్ 17% పడిపోయింది, 17% పడిపోయింది. 20% ఓటింగ్ను బీఆర్ఎస్ కోల్పోయింది. 20% ఓటింగ్ ఎవరికి పోయింది? కాంగ్రెస్కు పోలే. కాంగ్రెస్కి అసెంబ్లీ ఎన్నికల్లోనూ లోక్సభ ఎన్నికల్లోనూ అదే 40% ఓటింగ్ వచ్చింది. ఆ లాభం అంతా బీజేపీ లాక్కెళ్ళింది. బీజేపీ ఓటింగ్ అసెంబ్లీ ఎన్నికల్లో 14% ఉంటే లోక్సభ ఎన్నికల్లో 35%కి పెరిగింది. కాంగ్రెస్ పార్టీ 8 సీట్లు గెలుచుకుంటే బీజేపీ 8 సీట్లు గెలుచుకుంది. బీఆర్ఎస్కి 1 సీటు కూడా రాలే. ఆ 1 సీటు ఎందుకు రాలే? మరి కాంగ్రెస్ వల్ల రాలేదు అని అనగలమా? కాంగ్రెస్ వల్లనే అయితే మరి బీజేపీ 8 సీట్లు ఎట్లా తెచ్చుకుంది? అది రాకపోవడానికి కారణం బీజేపీయే. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సంపాదించిన పొలిటికల్ స్పేస్ కూడా లోక్సభ ఎన్నికల్లోకి వచ్చే వరకు కోల్పోవటానికి కారణం కాంగ్రెస్ కాదు, బీజేపీ కారణం. ఇక్కడ ఆ పొలిటికల్ స్పేస్ అంతా కూడా మీకు బీజేపీ ఆక్యుపై చేసింది. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. మీకు హైదరాబాదు దాని చుట్టుముట్టున్న ప్రాంతాల్లో బీఆర్ఎస్ మంచి విజయాలు సాధించింది.
కాంగ్రెస్ దెబ్బతిన్నది. ఇక్కడల్లా ఎంపీలు ఎవరు గెలిచారు? మీకు సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి గెలిచారు, మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందర్ గెలిచారు, బిగ్చేవెళ్ళ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి గెలిచారు. అంటే క్లియర్గా మీరు గమనించండి, ఎక్కడెక్కడైతే మా గతంలో అంతకు అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కాస్తన్ని సీట్లు వచ్చాయో అక్కడల్లా బీజేపీ గెలిచింది ఎంపీలుగా. మీరు ఉత్తర తెలంగాణ కూడా చూడండి, ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఈ 3 జిల్లాల్లో అసెంబ్లీ ఎన్నికల్లోనూ లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెసే మంచి పర్ఫార్మెన్స్ చూపింది కనుక అక్కడ సంబంధం లేదు. అందువల్ల మీరు క్లియర్గా అసెంబ్లీ ఎన్నికల తెలంగాణ పొలిటికల్ మ్యాప్ను కలర్స్ మీరు పింక్ కలర్ అలాగే సాఫ్రన్ కలర్ ఇలా కలర్సే చూడండి. మీరు అసెంబ్లీ ఎన్నికల్లో పింక్ కలర్ ఉన్న ప్రాంతం మొత్తం సాఫ్రనైజ్ అయిపోయింది తెలంగాణలో. అంటే బీఆర్ఎస్ పొలిటికల్ స్పేస్ మొత్తం బీజేపీ తినేస్తుంది. అలాంటప్పుడు మరి బీజేపీ పట్ల ఏ వైఖరి ఉండాలి? బీజేపీ పట్ల మెతక వైఖరి ఉంటే ప్రజలు బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలి? సో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత, అసంతృప్తి పెరిగితే బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలి? బీజేపీకే ఓటేసే అవకాశం ఉంటుంది. అందువల్ల కవిత రైజ్ చేసిన అంశం చాలా కీలకమైన అంశం. ఆమె సాఫ్ట్ అప్రోచ్ అని మొదటి లెటర్లో, మై డియర్ డాడీ లెటర్లో రైజ్ చేశారు. ఇప్పుడు చిట్ చాట్లో మరి చిట్ చాట్ ఇది. ఆ చిట్ చాట్లో మనం లేం గనక ఆ చిట్ చాట్ మనకేంటో తెలియదు. దానికి ఏంటంటే బైట్స్ ఉండవు. చిట్ చాట్ అంటే ప్రజలకు అర్థమయ్యడానికి కొంతమంది విలేకరులతో కూర్చొని మంచి మాట్లాడుకోవడం. రాజకీయ నాయకులు వ్యూహాత్మకంగా ఈ చిట్ చాట్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు చిట్ చాట్లు కొంపలు కూడా ముంచుతాయి, తెలియకుండా రికార్డు కూడా చేస్తారు. ఢిల్లీలో రఘునందన్ రావు చిట్ చాట్ చేస్తే ఆయన మునుగోడు కంపేర్ చేస్తూ, తన ఎన్నికను కంపేర్ చేస్తూ, మునుగోడుకు అమిత్ షా వచ్చి ఏం చేయగలిగిండు, ఆ దుబ్బాకలో అమిత్ షా రాకపోయినా నేను గెలిచిన, 100 కోట్లు ఖర్చు పెట్టినా మా పార్టీ మునుగోలు గెలవలే అని అవన్నీ మాట్లాడారు రఘునందన్. అవన్నీ చిట్ చాట్లోనే ఆడియో రికార్డే బయటకు వచ్చింది మనకు. కానీ యాజ్ ఆఫ్ నౌ కవిత చిట్ చాట్ అయితే మనకు ఏది ఓన్లీ మన బయటలో అయితే ఎక్కడ లేవు కదా. నాకు తెలిసినంతవరకు బయటలో అయితే ఏ ఛానల్ వస్తలేవు. ఆమె అన్నారు అన్నారు. అందుకే నేను ఇది మాట్లాడడానికి ఏం చేశానంటే ప్రముఖ తెలుగు ఛానల్ అన్నీ చూశాను. అన్ని ఛానల్లోనూ కామన్గా చెప్పిన అంశాలు తీసుకొని చిట్ చాట్లు ఇవి అన్నారు. ఏదైనా ఒక పాయింట్ కామన్గా లేకపోతే దాన్ని వదిలేశారు, అన్నారో లేదో తెలియదని. ఎందుకంటే అన్ని ఛానళ్ళు అయితే చెప్పినాయంటే అది అనే ఉండాలి కదా, లేకుండా ఎవ్వరు ఒక్కరు వినకుండా ఒక్క ఛానల్ వాళ్ళు ఎందుకుంటారు అని. సో అందువల్ల చిట్ చాట్లో ఏమన్నారో మనకు తెలియదు. కానీ ఇప్పుడు విలీనమే ఆయన కోసమే కుట్ర జరుగుతుంది అన్నారు. కానీ అది కాస్త నమ్మశక్యం కాదు. ఆమె సాఫ్ట్ అప్రోచ్ బీజేపీ పట్ల అనుసరిస్తుంది. ఈ సాఫ్ట్ అప్రోచ్ బీఆర్ఎస్కు నష్టము అని నేను ఇప్పటిదాకా మీ గణాంకాలతో సహా పొలిటికల్ మ్యాపింగ్ ఇస్తూ చెప్పాను. అది కరెక్ట్, కవిత అనాలిసిస్ కరెక్ట్. కానీ ఇక విలీనం అనే ఆరోపణ చేశారు. విలీనం నిజంగానే బీజేపీలో తీసుకెళ్లి బీఆర్ఎస్ను కలుపుతారా? కేసీఆర్ అంత రాజకీయంగా కేటీఆర్లు తమ ఉనికిని కోల్పోతారా? పవన్ కళ్యాణే పార్టీని కలుపు అంటే కలపలేము మనము. పవన్ కళ్యాణ్తో కంపేర్ చేస్తే బీఆర్ఎస్కు చరిత్ర ఉంది, కార్యకర్తలు ఉన్నారు, నిర్మాణం ఉంది. జనసేనకుతో పోలిస్తే వాస్తవంగా విజయాలు సాధించిన చరిత్ర ఉంది. 10 సంవత్సరాల పాటు పాలించిన చరిత్ర ఉంది. కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరినీ ఓడించి గెలిచిన చరిత్ర ఉంది. అలాంటి పార్టీని తీసుకెళ్ళి ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రైజ్, పొలిటికల్ ఎంటర్ప్రైజ్ కదా, ఒకసారి ఓడిపోవచ్చు, ఓడిపోతుంటారు ఎన్నికల్లో, అది వేరే విషయం. ఓడిపోతే దాన్ని తీసుకెళ్ళి విలీనాలు చేస్తారా? పవన్ కళ్యాణ్ విలీనం చేయమని అమిత్ షా అడిగితే నేను చేయలేదు అని కూడా స్పష్టంగా చెప్పారు కూడా. అందువల్ల ఐ డోంట్ థింక్ విలీనాలు వరకు బీఆర్ఎస్ వెళ్తుందా. ఇక పొత్తు పెట్టుకోవచ్చు బీజేపీతో, దట్ పాసిబిలిటీ ఈజ్ ఆల్వేస్ దేర్. వరంగల్ సభలో 2 నిమిషాలు బీజేపీని టార్గెట్ చేయడాన్ని బీఆర్ఎస్ నాయకులు నేను కొంతమందితో మాట్లాడాను. వాళ్ళ వివరణ ఏంటి అంటే కేసీఆర్ స్టైల్ అలా ఉంటుంది, పబ్లిక్ కమ్యూనికేషను. కేసీఆర్ ఒక మీటింగ్ ద్వారా కలగాబులగం చేయడు, గందరగోళం చేయడు, ఆగమాగం చేయడు. ఆయన భాషలో చెప్పాలంటే 10 మాటలు చెప్పి ఏం చెప్పదలుచుకున్నాడో తెలియకుండా ఆగమాగం చేయడైనా ఆయన ఒక సమయంలో ఒక పాయింట్ చెప్తాడు. ఆ వరంగల్ సభ ద్వారా ఆయన చెప్పదలుచుకునేది కేసీఆర్ ఇస్ బ్యాక్, కేసీఆర్ ఫైట్ రెడీ, బ్యాటిల్ రెడీ అని చెప్పదలుచుకున్నాడు. ఇక దానికి అంతకన్నా ఇంకెందుకు చెప్తాడో అని అన్నారు. కానీ అది నిజం కాదు. బ్యాటిల్ రెడీ, ఓకే, కేసీఆర్ రెడీ టు ఫైట్ విత్ హూమ్ అనేది కూడా ఇంపార్టెంట్ కదా. సో అందువల్ల క్లియర్గా బీజేపీ పట్ల మెతక వైఖరి అనుసరించాలని వ్యూహాత్మకంగా పార్టీ తీసుకున్న నిర్ణయం.
అయితే కవిత కేటీఆర్ పైన కోపం ఉంది కనుక దాన్ని కుట్ర అంటోంది. ఆ కుట్ర కేటీఆర్ చేస్తున్నాడన్న మీనింగ్ వస్తుంది. ఆ నిర్ణయం కేసీఆర్దే కదా. కేసీఆర్ నోట్లకెళ్ళి ఏ మాటలు రావాలని కేటీఆర్ డిసైడ్ చేస్తాడా? కేసీఆర్ స్వభావం తెలిసిన ఎవరు అంగీకరించదు దీన్ని. అలాంటిది కేసీఆర్ స్వభావం కూతురుకు కవిత కన్నా మనకెక్కువ తెలుసా? కవిత అది లేకుండా ఉంటుందా? అందువల్ల కేసీఆర్ నిర్ణయం అది. అయితే ఆమె కేసీఆర్ అనదలుచుకోలేదు కనుక అన్నిటికీ కేటీఆర్ అంటోంది. ఇప్పుడు ప్రధానికి కేటీఆర్ పైన ఆమె టార్గెట్ చేస్తుంది. కానీ దట్ ఈస్ ద కేసీఆర్ డిసిషన్, బీజేపీని ఇగ్నోర్ చేయాలని. ఎందుకు భవిష్యత్తులో కలిస్తే కలవచ్చేమో లోక్సభ ఎన్నికల్లో. ఎందుకంటే బీజేపీకి ఉన్న బలహీనత ఏంటంటే లోక్సభ ఎన్నికల్లో మంచి ఓటింగ్ వస్తుంది, అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు రాదు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు మీరు తేడా చూడండి. అసెంబ్లీ ఎన్నికల్లో 7%, లోక్సభ ఎన్నికల్లో 20%. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 14%, లోక్సభ ఎన్నికల్లో 35%. సో బీజేపీకి తెలంగాణలో కాదు చాలా ప్రాంతాల్లో ఈ బలహీనత ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు ఓటింగ్లో తేడా ఉంటుంది. ఇప్పుడు ఆ తేడాను కూడా అధిగమిస్తుంది. ఒరిస్సాలో అధిగమించింది, ఢిల్లీలో అధిగమించింది. కానీ మీరు మహారాష్ట్రలో మళ్ళీ చూడండి, అది రివర్స్. మహారాష్ట్ర లోక్సభ ఎన్నికల్లో బాగా దెబ్బతింది, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది. కానీ జనరల్ ప్యాటర్న్ ఏంటంటే బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో పర్ఫామ్ చేయలేదు, లోక్సభ ఎన్నికల్లో పర్ఫామ్ చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికలు బీఆర్ఎస్ కావాలి, లోక్సభ ఎన్నికలు బీజేపీకి కావాలి. అందువల్ల ఇది పర్ఫెక్ట్ కెమిస్ట్రీ ఇది. ఎందుకంటే అసలు లోక్సభ ఎన్నికలు ఎంపీ సీట్లు రాకపోయినా బీఆర్ఎస్కి ఇబ్బంది లేదు, పట్టించుకోరు. బీఆర్ఎస్ కావాల్సింది రాష్ట్రంలో అధికారం, బీజేపీకి కావాల్సింది ముందు కేంద్రంలో అధికారం. రాష్ట్రంలో కావాలన్నా కూడా ముందు కేంద్రంలో అధికారం. జాతీయ పార్టీకి ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం పైన లక్ష్యం ఉంటుంది, ప్రాంతీయ పార్టీకి ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పైన లక్ష్యం ఉంటుంది. అందుకే మీరు తమిళనాడు రాజకీయాలు చూస్తే మీరు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్, బీజేపీలు దాదాపు జూనియర్ పార్ట్నర్కి అగ్రీ అయిపోయాయి. లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు మాకు సీట్లు వస్తే చాలు, అసెంబ్లీ ఎన్నికలు మాకు రాకపోయినా మంచిదే అని డిఎంకేల ఏడీఎంకేల జూనియర్ పార్ట్నర్గా మారిపోయారు. ఇప్పుడు బీజేపీకి ఏంటంటే ఇంకా ఆశ ఉంది, అసలు తామే స్వయంగా అధికారంలోకి రాగలమో అన్న నమ్మకం ఉంది. ఈ నమ్మకం సడలిన రోజు సాధ్యం కానప్పుడు 2029 లోక్సభ ఎన్నికల కన్నా ముందు 2028 అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. ఈలోగా బీజేపీకి అంచనా వస్తుంది కదా, మనం లోక్సభ ఎన్నికలకు ముఖ్యము, మన అసెంబ్లీ ఎన్నికల్లో మనం ఎంత చేసినా మనకు రావు అని అనుకుంటే అప్పుడు బీజేపీ బీఆర్ఎస్లో కలిసే అవకాశం ఉంటుంది. మీకు అందుకే ఉదాహరణ 2023 అసెంబ్లీ ఎన్నికలు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ మంచి దూకుడు మీద ఉండే, దుబాక గెలిచింది, హుజురాబాద్ గెలిచింది, జిహెచ్ఎంసీలో మంచి విజయాలు. కాంగ్రెస్ ఏమో అడ్రస్ లేకుండా సిట్టింగ్ సీట్ హుజూర్ నగర్ ఓడిపోయారు, జానారెడ్డి లాంటి వాళ్ళు ఓడిపోయారు నాగార్జున సాగర్లో. హుజురాబాద్లో 3000 ఓట్లు వచ్చాయి, జిహెచ్ఎంసీలో 2 సీట్లు వచ్చాయి. పర్ఫెక్ట్ టైమింగ్ కదా. రాష్ట్రంలో కాంగ్రెస్ కన్నా ముందు తామే ప్రత్యామ్నాయం కావాలని బండి సంజయ్ ఊపుడు, ప్రజా సంగ్రామ యాత్ర, దూకుడు మామూలుగా లేదు. తక్కువని జాతీయ నాయకత్వం ఒక్క దెబ్బేసింది. మీరు ఆగండి, మీరు కనుక ఎక్కువ అడవాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మనం గెలవకపోయినా మంచిదే, కాంగ్రెస్ గెలవకూడదు, కేసీఆర్ గెలిచినా మంచిదే అన్న వైఖరి తీసుకొని అర్ధాంతరంగా రాష్ట్ర బీజేపీ ఊపును ఒక ఎంతూజియాజంను నీరు కార్చింది జాతీయ నాయకత్వం. బండి సంజయ్ని మార్చి ఎందుకు చేసింది ఆ పని? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని రావద్దు, మాకు బీఆర్ఎస్ వచ్చినా మంచిదే అనేది కదా. దాంతో బీజేపీ ఆ వ్యూహం బెడిసి కొట్టి ఘోరంగా బీజేపీ దెబ్బతిన్నది. లేకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేది కాదు. మీకు బీజేపీ బీఆర్ఎస్ సంకీర్ణ ప్రభుత్వం 2023లో వచ్చేది. ఒకవేళ బీజేపీ జాతీయ నాయకత్వం ఈ హిస్టారిక్ బ్లండర్, ఈ వ్యూహాత్మక తప్పిదం చేసి ఉండకపోతే, అందువల్ల బీజేపీ బీఆర్ఎస్లో కలవవు అని ఎవరము గ్యారంటీ ఇవ్వలేము. భారతదేశంలో అన్ని ప్రాంతీయ పార్టీలు ఎక్సెప్ట్ రాష్ట్రీయ జనతాదళ్ అన్ని పార్టీలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సందర్భోచితంగా బీజేపీతో కలిసినవే. వైఎస్ఆర్ కాంగ్రెస్, బీఆర్ఎస్, బిజు జనతాదళ్ ఈ 3 ఎక్సెప్షన్స్. కానీ ఈ ఎక్సెప్షన్స్ కూడా పరోక్షంగా బీజేపీకి అనుకూలంగా ఉన్నవే. మనం మర్చిపోయాం, ఆ 2019 కన్నా ముందు అవిశ్వాస తీర్మానం తెలుగుదేశం వైసీపీలు లోక్సభలో ప్రవేశపెడితే ఆ అవిశ్వాస తీర్మానం చర్చకు కూడా రాకుండా అడ్డుపడ్డ 2 పార్టీలు ఏడీఎంకే, బీఆర్ఎస్. ఎందుకు అడ్డుపడ్డా? బీజేపీ కోసమే కదా. ఏడీఎంకే తర్వాత ఆ నష్టం జరుగుతుందని గమనించి బీఆర్ఎస్ వెనక్కు తగ్గింది, ఏడీఎంకే ఆ పాత్ర పోషించింది కదా. అందువల్ల బీఆర్ఎస్
మీకు 2015లో కవిత అన్న స్టేట్మెంట్, మోడీ ఆహ్వానిస్తే కేంద్ర క్యాబినెట్లో చేరటానికి మేము సిద్ధమే అన్న స్టేట్మెంట్ మర్చిపోయామా మనం? అందువల్ల బీజేపీ బీఆర్ఎస్ కలవదు, ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ చెప్పలేరు. అది సందర్భం వచ్చినప్పుడు పీడీపీ జమ్మూ కాశ్మీర్లో పీడీపీతోనే కలిసినప్పుడు బీఆర్ఎస్తో కలదని అంటారు. అసలు భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీతో బీజేపీ కలవలేదు. అస్సాం గణ పరిషత్, జనతాదళ్ యునైటెడ్, మీరు హర్యానాలో జననాయక జనతా పార్టీ, పీడీపీ ఇన్ కాశ్మీర్, శివసేన ఎన్సీపీ ఇన్ మహారాష్ట్ర, అజిత్ పవార్ వర్గం, మీకు ఇట్లా పంజాబ్లో అకాలీదళ్, తమిళనాడులో ఏడీఎంకే, వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, ఉత్తరప్రదేశ్లో ఈవెన్ సమాజ్వాదీ పార్టీ బీఎస్పీలతో గతంలో బీజేపీ కలిసింది. బీజేపీ కలవని ఏకైక ప్రాంతీయ పార్టీ ఆర్జేడీ. వామపక్షాలతో ఎలాగో కలవ, అందువల్ల బీఆర్ఎస్తో కలవదని ఎవరం చెప్పలేం. విలీనం అనేది మాత్రం నేను నమ్మశక్యం కాకుండా ఉంది. కవిత ఆరోపిస్తూ ఉన్నారు సార్, తనను బీఆర్ఎస్ పార్టీ నుంచి పంపించేసే కుట్ర జరుగుతోంది అని చెప్పేసి. నిజంగా అది నిజమైతే ఎవరికి లాభం సార్? అండ్ కవిత తిరుగుబాటు చేస్తూ ఉన్నారనుకోవాలా, లేకపోతే కవితను పంపించే కుట్ర జరుగుతోందా? రెండు జరుగుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఎవరికి లాభం అని ఆ ప్రశ్న మీరు కవిత అడిగింది. నన్ను పంపించడానికి కుట్ర జరుగుతోంది, ఇది ఎవరికి లాభం అని. ఎవరికి లాభం ఉంటుంది? కవిత పక్కకు జరిగితే కేటీఆర్కే లాభం ఉంటుంది. కేటీఆర్ స్పేస్ పోటీ లేకుండా పోతుంది కదా. అందుకే ఆమె ఆరాటం పోరాటం అంతా కేటీఆర్ పైనే కదా. సో ఎందుకంటే క్లియర్గా అర్థమవుతుంది కదా మనకు రాజకీయము. సో అందువల్ల చాలా స్పష్టంగా తనను పంపించడానికి ప్రయత్నించి, ఆమె ప్రాతిపదిక ఏంటి అంటే, నేను మా నాన్నకు లెటర్ రాస్తే, ఇదివరకు కూడా ఇలాంటి లెటర్లు చాలా రాశాను, ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటాను, అది లీక్ చేశారని. మరి మనకు తెలియదు అది బీఆర్ఎస్ కేటీఆర్ వర్గమే లీక్ చేసిందా, వాళ్ళకి వచ్చే లాభం ఏంటి, ఈ గందరగోళం అంతా పెంచుకోవడం కాదా? మరి వాళ్ళు ఈ లెటర్ లీక్ చేసి తమకు తామే నష్టం కలిగించుకుంటారా అని అదొక అంశం. అయితే ఈ లెటర్ లీక్ చేయడం ద్వారా కవిత ఇక బీఆర్ఎస్లో ఉండలేని పరిస్థితిని సృష్టిస్తున్నారా? ఎందుకంటే ఈ లెటర్ లీక్ కాలేదనుకోండి, ఇంటర్నల్గా కవిత ఏదో ఒక రకమైన డీల్ తన కుదిరేది, డీల్ అని అనొచ్చు అని తెలియదు, కానీ ఏదో రకమైన అడ్జస్ట్మెంట్ అయితే, సర్దుబాటు అయితే జరగటానికి స్కోప్ ఉండేది. ఈ లెటర్ను లీక్ చేయడం ద్వారా ఆ సర్దుబాటుకు అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే అది ఇప్పటికీ జరగదని నేను అనడం లేదు, సర్దుబాటు కాస్త ఇబ్బందికరంగా మారింది. కానీ ఈ మొత్తం వ్యవహారంలో మీరు గమనిస్తే లెటరు లీక్ అయింది. లీక్ అయిన తర్వాత బీఆర్ఎస్ తీసుకున్న స్టాండ్ ఏంటి? ఈ లెటర్ మేము లీక్ చేయలేదు, ఈ లెటర్ మాది, కవిత రాసింది కాదు, కవిత ఇలా ఎందుకు రాస్తుంది లెటరు, ఇది కాదు, అందువల్ల ఇది కరెక్ట్గా ఇది కాంగ్రెస్ వాళ్ళే రాయించారు అంటూ కాంగ్రెస్ అనుకూల ఒక టీవీ ఛానల్ పేరు కూడా చెప్పారు. ఆ టీవీ ఛానల్లో ఈ లెటర్ తయారైంది, గాంధీ భవన్లో తయారైంది, ఇది రేవంత్ రెడ్డి రాయించాడు అంటూ బీఆర్ఎస్ నాయకులు ప్రతి టీవీ ఛానల్కి అటాక్ చేశారు. అది అక్కడే ఉంటే కవిత చెప్పినట్టు లీక్ అయ్యేది కాదు కదా. సో కవిత మౌనంగానే ఉన్నా అది లీకా నిజమా అనే ధర్మమీమాంస అలాగే కొనసాగేది. కానీ కవిత విమానాశ్రయం దిగడంతోనే ఎస్ అది నా లెటరే అని కన్ఫర్మ్ చేసింది. ఇప్పుడు లీక్ ఎవరి వల్ల అయింది, కన్ఫర్మ్ అయింది. అప్పటిదాకా అది లీకా, అది నిజమా కాదా, అసలు నాకు కూడా అనుమానం వచ్చింది. ఎందుకంటే అందులో కొన్ని ఇంగ్లీష్ స్పెల్లింగ్ ఎర్రర్స్ ఉన్నాయి. కవితకు బ్రహ్మాండంగా ఇంగ్లీష్ వస్తుంది, మామూలు ఇంగ్లీష్ రాదు. నాకు గుర్తున్నంత వరకు అయితే పాజిటివ్ అన్న స్పెల్లింగ్ కూడా తప్పు ఉన్నట్టు గుర్తు. నాకు ఆ లెటర్లో ఉన్న ఇంగ్లీష్ పదాలు చూసి నాకు డౌట్ వచ్చింది, ఇది నిజంగానే కవిత రాసి ఉంటుందా అని. కానీ కవిత కన్ఫర్మ్ చేయడంతో అనుమానం పోయింది కదా. సో నిజంగానే కవిత లెటర్ లీక్ కావడం కవితకి ఇష్టం లేదు అనుకుందాం, మరి ఆమె దాన్ని కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో దాన్ని వదిలేసి నవ్వురుకుంటూ అయిపోయేది కదా, మౌనమే రకరకాల ఇంటర్ప్రిటేషన్లు వచ్చేది కదా. సో ఆమె షీ కాన్షియస్లీ కన్ఫర్మ్ ఇది నేనే రాసిన లేఖ అని కన్ఫర్మ్ చేసింది. అందువల్ల ఒకవేళ కవితకు లెటర్ లీక్ కావడం ఇష్టం లేదు, ఆ లెటర్ కేటీఆర్ఏ కావాలని చేయించి ఉంటే ఆ లెటర్ లీక్ అయిన అంశాన్ని ఆమె తన లెటర్ అని కన్ఫర్మ్ చేసి ఉండకపోతే బీఆర్ఎస్ వైపు నుంచి కన్ఫర్మ్ అయ్యేది కాదు. ఎందుకంటే బీఆర్ఎస్ అధికారికంగా తీసుకున్న స్టాండ్ ఇది కవిత రాసిన లెటర్ కాదు అని తీసుకున్నారు. ఎస్ ఇది కవిత రాసింది, ఇట్టెట్లా రాస్తుంది అని అనలేదు ఎవరు కూడా. ఇక లెటర్ లీక్ కావడం ఒక ఎత్తు అయితే,
ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూడండి మీరు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మొత్తం కవితే మాట్లాడుతున్నారు. కేసీఆర్ వైపు నుంచి ఒక్క మాట లేదు. బీఆర్ఎస్ నాయకులు ఎవరిని మాట్లాడవద్దని కేసీఆర్ ఆదేశించినట్టు కూడా మనం పేపర్లో చదివాం. హరీష్ రావు మాట్లాడలేదు. కేటీఆర్ మాత్రం ఒక్క రియాక్షన్ వచ్చిందంతే. కానీ ఈ మొత్తం రచ్చంతా ఎటువైపు ఎక్కడి నుంచి వస్తుంది? కవిత వైపు నుంచి వస్తుంది. అంటే కవిత దాని ఇంటెన్షనల్గానే ఆ చర్చను కంటిన్యూ చేస్తుంది. ఆమె రాజకీయ వ్యూహం అది. నేను ఆమె తప్పని అంటలేను. రచ్చ అన్న పదాన్ని కూడా నేనే నెగిటివ్గా వాడడం లేదు. మోర్ డిస్కషన్. రచ్చ అంటే మోర్ డిబేట్. రచ్చమండ అంటే నెగిటివ్ ఉంది. ప్రజలు కూర్చొని మాట్లాడదాన్ని రచ్చ అంటారు. ఈ అంశం పైన ప్రజలు మాట్లాడుకోవాలి, మీడియా చర్చించుకోవాలి, రాజకీయ వర్గాలు డిస్కస్ చేయాలని కవిత కోరినట్టు క్లియర్గా కనబడుతుంది. అందువల్ల లీక్ పైన కవిత ఎక్కువ గొడవ చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందని అనుకోను. ఎందుకంటే ఆ లీక్ను కన్ఫర్మ్ చేసింది కవిత, ఆ లీక్ పైన చర్చను కంటిన్యూ చేసింది కవిత. కనుక ఆ లీక్ వీరులు ఎవరు, గ్రీక్ వీరులు ఎవరు తేలాల్సిందే. లీక్ అంటే దానివల్ల ఉపయోగం ఉంటుందని అనుకోను. ప్రతి కుటుంబంలోనూ చిన్న చిన్న భేదాభిప్రాయాలు, విభేదాలు ఉంటాయి కదా సార్. ఇప్పుడు బయటకు వచ్చేసాయి, అవన్నీ రచ్చకెక్కాయి. కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది కుటుంబాన్ని సముదాయించలేనోడు రాష్ట్రాన్ని ఏం పాలిస్తాడు అని చెప్పేసి. సో ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది సార్? కేసీఆర్ వైఫల్యం ఏమైనా కనిపిస్తోందా? ఒక లెవెల్లో వైఫల్యమే. ఎందుకంటే కుటుంబంలో ఉండే కాంట్రడిక్షన్స్ను మేనేజ్ చేయడం అంత సులభం కాదు. కానీ దాన్ని బట్టి పార్టీని మేనేజ్ చేయలే అనడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే పార్టీలో మేనేజ్ చేయడం చాలా సులభం, కుటుంబంలో మేనేజ్ చేయడం చాలా ఎమోషన్తో కూడుకున్నది. ఇప్పుడు మనకు ఒక బిజినెస్ ఉంటుంది, బిజినెస్లో పార్ట్నర్ల మధ్య గొడవ ఉంటుంది. దాన్ని మేనేజ్ చేయడం చాలా సులభం కదా. ఓ పార్ట్నర్ తీసేయచ్చు, లేదా బిజినెస్ నుంచి తానే వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ ఎమోషనల్ అంశం కదా, తండ్రి కూతురు కదా. ఏ తండ్రి తన కూతుర్ను దూరం చేసుకోవాలని కోరుకోడు కదా. ఏ తండ్రికి కూడా కొడుకు కూతురు ఇద్దరిలో ఎవరో ఒక్కరే కావాలని సాధారణంగా ఏ తండ్రి అనుకోరు. ఎక్కడో చోట రేర్ కేసులు ఉంటాయి, కొంత హెచ్చుతగులుంటే ఉండవచ్చు, ప్రిఫరెన్స్లో ఉండవని అంటలేను. కొన్ని కుటుంబాల్లో కూతురు పైన ఎక్కువ ప్రేమ, కొడుకు పైన ఇది ఉండొచ్చు. కానీ సాధారణంగా కొడుకు కూతురు అంటే ఇద్దరే కదా. తేడా ఏముంది దాంట్లో? నాలాంటి వాడి దృష్టిలో నాకు కూతురు ఎంతో కొడుకు అంతే, కొడుకు ఎంతో కూతురు అంతే. ఆ మాటకైతే కోడలు కూడా అంతే. కోడలు వేరు, కొడుకు వేరు, కూతురు వేరు కాదు. నేను అందుకే ఎప్పుడు చెప్తాను, నాకు 3 పిల్లలు ఇప్పుడు అంటుంటాను. ఒకప్పుడు నాకు 2 పిల్లలు, కొడుకు కూతురు ఉండే. ఇప్పుడు నాకు కొడుకు, కోడలు, కూతురు అంటాను. నాకు 3 పిల్లలని చెప్పుకుంటాను. రేపు కూతురు పిల్లలు అయితే 4 పిల్లలను కూడా చెప్తాను. అందువల్ల ఈ ఈ ఈ కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు, ఈ 4 సమానమైనటువంటి కుటుంబాల్లో. సో ఇందులో తేడా ఉండడానికి స్కోప్ లేదు. పోనీయండి, కాదు అనుకుంటే కొడుకు కూతురు మధ్య తేడా ఉండడానికి స్కోప్ లేదు కదా. పోనీ వాళ్ళన్నా వేరే ఇంటి నుంచి ఈ ఇంటికి వచ్చారు. నా అభిప్రాయం అయితే ఇంటికి రావచ్చేందుకు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి. నేను ఆ ఇంటి నుంచి కోడలు వచ్చినప్పుడు కోడలికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి. కానీ సమాజం యొక్క లక్షణాలు తీసుకుంటే కొడుకు కూతురు మధ్య తేడా చూపెట్టరు కదా. చూపెట్టాల్సి వచ్చినప్పుడు తప్పనిసరి అయితే చూపెడతారు, కానీ అప్పటిదాకా సాధారణంగా సముదాయించాలని చూస్తారు. ఇక అనివార్యమైతే ఇఫ్ ఇట్ ఈస్ ద చాయిస్, ఇప్పుడు ఉన్నది అక్కడ ఒకటే సీఎం కుర్చీ, ఎవరికి ఇవ్వాలి అనుకున్నప్పుడు ప్రిఫరెన్స్ కొడుకు వైపు ఉన్నప్పుడు కోడలు ఏం చేయాలి? అనివార్యంగా కోడలే కూతురు ఏం చేయాలి? పక్కకు పోవాల్సిందే కదా. సో అప్పుడు ఉదాహరణకు హరీష్ రావు ఉన్నాడు. కేసీఆర్ హరీష్ రావు మీద ప్రేమ లేదని ఎవరన్నా అనుకుంటే పొరపాటు. అసలు నాకున్న అండర్స్టాండింగ్ ప్రకారం అయితే కేటీఆర్ని ఎంత అభిమానిస్తాడో హరీష్ రావును కూడా అంతే అభిమానిస్తాడు. ఇంకా ఆ మాటకైతే ఎక్కువనే అభిమానిస్తాడు, తక్కువ అభిమానించాడు. అభిమానం సమస్య కాదు ఇది. అభిమానం వేరు, వారసత్వం వేరు కదా. అభిమానం వేరు, వారసత్వం వేరు. ఇప్పుడు మన ఇళ్ళల్లో కూడా మేనకోడల మీద మామూలు ప్రేమ ఉంటుందా? ప్రాణం ఇస్తాం వాళ్ళ కొరకు, కానీ ఆస్తులు ఇస్తామా? ప్రాణం ఇవ్వడం వేరు, ఆస్తులు ఇవ్వడం వేరు. ప్రాణం ఇస్తామంటే అంత ప్రేమగా చూసుకుంటాం, మేనకోడలైనా మేనల్లుళ్ళనైనా. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ప్రాపర్టీ, వెన్ ఇట్ కమ్స్ టు పాలిటిక్స్, సహజంగానే తమ పిల్లలకి ఇస్తారు ఎవరైనా. ఆ పిల్లలు మంచోళ్ళైనా కాదు, చెడ్డోళ్ళైనా వాళ్ళకి ఎదుగుతుంది కదా, రియాలిటీ అది కదా. సో అందులో ఇప్పుడు కేసీఆర్కి 2 సమర్థులైన పిల్లలు, కేటీఆర్, కవిత. వాళ్ళిద్దరి మధ్య ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు మన సమాజంలో అత్యధికంగా సన్ ప్రిఫరెన్స్ ఉన్న సమాజం ఇది, మన సాంస్కృతిక నేపథ్యం అది. ఆ మాటకొస్తే బీఆర్ఎస్లో కంట్రిబ్యూషన్ కూడా కవితతో పోలిస్తే ఈ 10 ఏళ్లలో, ఉద్యమ కాలంలో ఇద్దరు సమానంగా పోరాడచ్చు. ఈ 10 ఏళ్లలో ఖచ్చితంగా కేటీఆర్ కంట్రిబ్యూషన్ ఇస్ ఫార్ హయ్యర్ దెన్ కవిత. అందువల్ల కేటీఆర్ని ఎంచుకున్నాడు. ఎంచుకున్న తర్వాత ఏం చేయాలి?
ఇప్పుడు వెంటనే కవితను ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొడతారు ఏతను రైనా. అందువల్ల ఆ విమర్శ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శ ఈజీ కాదు. ఇప్పుడు అదే రాహుల్ గాంధీకి ప్రియాంక గాంధీకి మధ్య విభేదం వస్తే సోనియా గాంధీ ఏం చేస్తుందో బయటపడేది కదా. సో అంత ఈజీ కాదు, మనకు విభేదాలు రానప్పుడు మాట్లాడినంత సులభం కాదు. ఏదైనా బంధాలు అనుబంధాలు మామూలు విషయం కాదు కదా. కుటుంబము తండ్రి కూతురు అనేది మామూలు బంధం కాదు కదా. సో అందువల్ల ప్రాణం కొట్టుకుంటుంది కదా ఎవరికైనా. అందువల్ల కుటుంబాన్ని మేనేజ్ చేయలేనోడు పార్టీని మేనేజ్ చేయలేడు అనే విమర్శ కరెక్ట్ కాదు. పార్టీని చాలా సులభంగా మేనేజ్ చేయొచ్చు. ఆ మాటకొస్తే కుటుంబంలో చంద్రబాబు నాయుడు ఆపగలిగాడు. ఆ కుటుంబంలో హరికృష్ణ తిరుగుబాటును ఆపగలిగాడు చంద్రబాబు నాయుడు. దగ్గుపాటి తిరుగుబాటును, పురంధేశ్వరి తిరుగుబాటును ఆపగలిగాడు చంద్రబాబు నాయుడు. దట్ డజంట్ మీన్ చంద్రబాబు నాయుడు అసమర్థులు అనగలమా? జగన్మోహన్ రెడ్డి ఆపగలిగాడు ఆ షర్మిల తిరుగుబాటును. మీకు అలగిరి తిరుగుబాటు కరుణానిధి ఆపగలిగాడా? శివపాల్ యాదవ్ తిరుగుబాటును ములయాం ఆపగలిగాడా? తేజ్ ప్రతాప్ యాదవ్ తిరుగుబాటును లాలూ ప్రసాద్ యాదవ్ ఆపగలిగాడా? ఇవన్నీ మనకు కళ్ళ ముందుగా నడుస్తున్నాయి కదా. అందువల్ల దట్ డజంట్ మీన్ లాలూ యాదవ్, ములయాం సింగ్ యాదవ్, మీకు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, కరుణానిధి వీళ్ళంతా పార్టీలను నడపలేని వారిని కంక్లూజన్ రాగలమా? వాళ్ళు గెలిచవచ్చు, ఓడొచ్చు, ఒక్కొక్క సందర్భంలో గెలవచ్చు, ఒక సందర్భంలో ఓడిపోవచ్చు. బట్ దే ఆర్ ఇన్కాపబుల్ ఆఫ్ రన్నింగ్ పార్టీ అని అనగలమా వీళ్ళు ఎవరినైనా? అందువల్ల ఆ కంక్లూజన్ ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. కుటుంబాన్ని మేనేజ్ చేయడం అనేది వేరే అంశం, పార్టీని మేనేజ్ చేయడం అనేది ఇంకో అంశం. కవిత తాజా ఆరోపణల తర్వాత కాంగ్రెస్ నాయకులు కూడా రెస్పాండ్ అవుతూ ఉన్నారు సార్. కొంతమంది ఇది అంతా ఫ్యామిలీ డ్రామా అంటుంటే ఇది కేసీఆర్ వైఫల్యము అని చెప్పి మరికొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు. కవిత తిరుగుబాటుపై కాంగ్రెస్ నేతల స్పందన చూస్తే మీకేమనిపిస్తుంది సార్? కాంగ్రెస్ పార్టీ సమస్య ఏంటంటే టూ మచ్ డెమోక్రసీ కదా. వాళ్ళు ఒక వ్యూహంతో స్పందిస్తున్నారని నేను అనుకోను. ఎవరికి తోచిన పద్ధతిలో స్పందిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అర్జెంటుగా ఏం అవసరం వచ్చిందండి స్పందించడానికి? ప్రాబ్లం ఇది కాంగ్రెస్ అదే, దేశంలో అదే, రాష్ట్రంలో అదే. ఒక వ్యూహం ఉండదు, ఏమీ ఉండదు. అదే మీకు బీజేపీలో చాలా వ్యూహాలు ఉంటాయి. రఘునందనరావు మాట అనడంతోనే కిషన్ రెడ్డి ఇదేం పద్ధతి అని ఆయన పేరు చెప్పకుండా వార్న్ చేసినట్టు ఇవాళ పేపర్లో కూడా చూసాం మనం. సో ఆ టాపిక్ మా తర్వాత మాట్లాడుకుందాం. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీకి వచ్చే సమస్య ఏంటంటే టూ మచ్ డెమోక్రసీ. ఎవరికి తోచిందో వాళ్ళు మాట్లాడతారు. ఇందులో కవిత రావడము, కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కోరుకునే వర్గం ఉంటుంది, కవిత రాకూడదనే వర్గం ఉంటుంది. రావాలని కోరుకునే వర్గం ఒక రకంగా స్పందిస్తుంది, కవిత నెట్టిపట్లో రాకూడదు అనే వర్గం ఇంకో రకంగా స్పందిస్తుంది. మీరు గమనించండి, వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరుతుంది అని అనే ఫీలర్ వచ్చుతోనే కాంగ్రెస్ పార్టీలో ఈ రకమైన రియాక్షన్ చూసాం మనం. మా రాజశేఖర రెడ్డి బిడ్డ, మా రాజశేఖర రెడ్డి పట్ల మాకు ఆ అనుబంధం ఉంది, ఆ కుటుంబంతోనే మాకు బంధం ఉంది అని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లీడర్స్ ఒక రకంగా మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్న నాయకులు షర్మిల పట్ల సానుకూలంగా స్పందించారు. మీకు గుర్తుంటే మీకు బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు ఇతరులకు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. అదే రేవంత్ రెడ్డి మీకు ఏం స్పందించాడు? ఆమె రావచ్చు కాంగ్రెస్ పార్టీలో, తప్పేం లేదు, కానీ తెలంగాణలో రాజకీయం చేయొద్దని ఓపెన్ చెప్పేశాడు. ఆయన వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేసుకోవచ్చు అన్నాడు. ఎందుకు ఈ తేడా ఉంది? రేవంత్ రెడ్డి ఏమో ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేసుకోవచ్చు షర్మిల అన్నారు. బట్టి విక్రమార్క ఆమెకు తెలంగాణలోనే సో మీకు పాలేరు సీట్ ఇచ్చి గెలిపిద్దామని చర్చ నడిచిందా లేదా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు ఆ పాలేరు సీటు కుటుంబంతో నా బంధం గురించి మాట్లాడారు లేదా? ఎందుకు? షర్మిల రావడం మరో పవర్ సెంటర్గా రేవంత్ భావించాడు. షర్మిల రావడం వల్ల రేవంత్ రెడ్డి ఎదుర్కోవచ్చని ఇతరులు భావించుంటాలి. అందువల్ల కాంగ్రెస్ పార్టీ అంటే అలా ఉంటుంది. ఇప్పుడు కూడా అంటే కవిత రావడం ఒక వర్గానికి ఆసక్తి ఉండొచ్చు, కవిత రాకూడదని ఇంకొకరికి ఉండొచ్చు. ఈ లోపల అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోదు, అదొక పంచాయతీ వాళ్ళకు. సో కాంగ్రెస్ హైకమాండ్ చెప్పినా ఎవరెవరు ఎందుకు వింటారన్నది తెలియదు. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహాత్మకంగా స్పందిస్తుందని అనుకోను. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి? ఈ షుడ్ కీప్ క్వైట్, నాకేం సంబంధం, ఆ పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలు అని లెట్ ఇట్ బాయిల్. ఇప్పుడు దానికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే మంటన పెడతాను, చల్లి నీళ్ళను పోస్తాను. ఇప్పుడు ఒక వాటర్ మండుతోంది, నువ్వేం చేయాలి? కామ్గా ఉంటుంది, దాని సంగతి తేలుతుంది. లేదు కొంతమంది వచ్చి దాని కింద మంట పెడతారు కాంగ్రెస్ నాయకులు, కొంతమంది వచ్చి కొన్ని చల్లీళ్ళు వస్తారు. ఇదెందుకు? కీప్ క్వైట్. నిజంగా కవిత వల్ల ఎవరికి లాభం? ఆమె బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. సో కాంగ్రెస్ సంతోషించాలి కదా. ఆమె కాంగ్రెస్లో వస్తుందని అనే ఒక రకమైన ఫీలర్స్ వచ్చాయి. అది కూడా కాంగ్రెస్ లాభమే కదా.
సో బీజేపీని ఆమె వ్యతిరేకిస్తోంది, బీఆర్ఎస్లో ఆమె ముసలం పెడుతోంది అన్నప్పుడు కాంగ్రెస్ ఆనందపడాలి కదా. ఇప్పుడు కవిత మీద కూడా అటాక్ చేస్తారు వీళ్ళు. సో అటాక్ చేయాల్సిన అవసరం ఏంటి మనకు? సో ఈ పరిణామాలు మనకు అనుకూలంగానే జరుగుతున్నాయి, ప్రశాంతంగా జరగనీయండి అని ఊరుకోవచ్చు కదా. అందుకే కాంగ్రెస్ పార్టీకి వ్యూహం లేదు కవిత విషయంలో అనేది క్లియర్గా అర్థమవుతుంది కదా. ఒక ఐక్య వ్యూహం అయితే లేదు, ఎవరితో వచ్చినట్టు వాళ్ళు స్పందిస్తున్నారు. నాగేశ్వర్ గారు, కవిత చేసిన మరో ఆరోపణ, కేసీఆర్కు రీసెంట్గా పీసీ ఘోష్ కమిషన్ విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీసులు వచ్చాయి. పార్టీ శ్రేణుల నుంచి పెద్దగా నిరసనలు లేవు. కానీ కేటీఆర్కు ఫార్ములా ఈ కేసులో నోటీసులు వస్తే మాత్రం శ్రేణులంతా నానా హంగామా చేశాయి అని ఇండైరెక్ట్గా చెప్పారు. కేటీఆర్ పార్టీని తన గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంటూ ఉన్నారు, తన డైరెక్షన్లోనే జరుగుతోంది అని చెప్పేసి. కవిత కామెంట్ మీద, ఈ ఆరోపణ మీద మీ కామెంట్. అంటే కేసీఆర్ అంత అసమర్థడా? కేసీఆర్ ఆదేశిస్తే ఎవరు నిరసన తెలపడానికి సిద్ధంగా లేరా? మొత్తం కేటీఆర్దే హవా నడుస్తుంది, కేసీఆర్ది ఏమీ నడవడం లేదని అనుకుందామా? అందువల్ల బహుశా అది మరి అంటే ఆ డిఫరెన్స్ అయితే కవిత రైజ్ డిఫరెన్స్ ఇంట్రెస్టింగ్ డిఫరెన్సే నిజం కూడా అది. ఎందుకంటే మరి దానికి రియాక్షన్ అవసరం లేదని పార్టీ అనుకుందా మనకు తెలియదు. సో కేటీఆర్ మీకు ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఆ పీసీ ఘోష్ కమిషన్ది కాళేశ్వరం విషయంలో ఒక కేసీఆర్కి రాలే, అది హరీష్ రావుకి వచ్చింది, ఈటల రాజేందర్కి వచ్చింది. సో అందువల్ల దానికి నోటీస్ రావడంలో కూడా తేడా ఉంది. మీకు ఈ ఫార్ములా ఈ రేస్లో కేటీఆర్ కోమో అందులో నిందితుడిగా పేర్కొన్నారు ఆ కేసులో. కాళేశ్వరం దాంట్లో నిందితుడిని పేర్కొన్నట్లేదు నాకు గుర్తున్నంత వరకు. ఆయనను విచారణకు పిలిచడం అంటే దేనికి పిలిచారన్నది కూడా ఇంపార్టెంట్ కదా. నేను నిందితుడిగా విచారణ పిలవచ్చు, సాక్షిగా విచారణ పిలవచ్చు, చాలా వాడు పిలవచ్చు కదా. అందువల్ల ఫార్ములా ఈ కేసు ఏమో నిర్దిష్టంగా మీకు ఒక కేసు, అది అంటే ఆల్రెడీ ఆయన పైన కేటీఆర్ పైన ఏసీబీ పెట్టిన కేసు. ఏసీబీ పెట్టిన కేసుకు ఒక విచారణా సంఘం మాకు సమాచారం ఇవ్వని పిలవడం ఒకటి కాదు కదా, రెండు చాలా తేడా ఉంది. మరి కవిత దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేసింది, కానీ మీకు విచారణా సంఘం ఎవరైనా పిలవచ్చు కదా. ఆ మాటకొస్తే పీసీ ఘోష్ కమిషన్ చాలామంది పిలిచింది కదా. కోదండరామ్ సార్పై మాట్లాడాడు, ప్రకాష్ మాట్లాడు, చాలామంది మాట్లాడారు. దాని ముందు వందలాది మంది తమ అభిప్రాయాలు చెప్పారు. అందువల్ల ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ తాను రిపోర్ట్ ఇవ్వటానికి విచారణకు పిలవమని నోటీస్ ఇవ్వడం వేరు. ఒక కేసులో ఒక అవినీతి నిరోధక సంస్థ లేదా ఒక విచారణా సంస్థ, ఒక లా ఎన్ఫోర్సింగ్ సంస్థ కేసులో నోటీస్ ఇవ్వడం వేరు. ఈ రెండు ఒకటి కాదు. ఒకటి కాదు కనుక బహుశా రియాక్షన్లో కూడా తేడా ఉండొచ్చు. ఇప్పుడు మీరు గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు అవుతుంది కదా. కేసీఆర్కు ఒక పీసీ ఘోష్ కాళేశ్వరం కమిషన్ నోటీస్ ఇవ్వడంతోనే బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్డు మీదకి వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ కాగితం అయ్యేది. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నారు చూడు, ఏమన్నా మేము ఏమన్నా కేసీఆర్ దొంగతనం చేసినామా, కేసీఆర్ ఏమైనా తప్పు చేసినామా అన్నామా? కేవలం కమిషన్ విచారణ పిలిస్తేనే ఇంత అలచలు చేస్తారు ఎందుకు అని చర్చ వస్తారు అదా. సో అందువల్ల అది కరెక్ట్ స్టాండ్. అది మీకు కాళేశ్వరం కమిషన్కు నోటీస్ ఒక్క కేసీఆర్కు రాలేదు, అది తేడా. అది విచారణా సంస్థ, ఏసీబీ లాగా లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ కాదు. అది ఆ ఇచ్చిన నోటీసు ఒక నేరానికి సంబంధించిన నోటీస్ కాదు. ఇలాంటి అనేక తేడాలు ఉన్నప్పుడు దానిపైన రియాక్షన్, దీనిపైన రియాక్షన్ మనము ఒకే రకంగా ఒకే ఘాటున చూడలేము. అయితే దీని వెనకాల మరి కవిత ఎందుకు ఈ చేస్తోంది అంటే ఆమె ఒక నరేటివ్ బిల్డ్ చేయదలుచుకుంది. నేను కేసీఆర్ నాయకత్వాన్ని ఏం వ్యతిరేకించడం లేదు. ఆమె చిట్చాట్లో కూడా అనేక సార్లు చెప్పారు, కేసీఆరే మాకు నాయకుడు, కేసీఆర్ నాయకత్వంలోనే మేము పనిచేస్తాం, ఇంకా ఎవరిని అంగీకరించే ప్రసక్తే లేదు అని కూడా చెప్పారు. అందువల్ల ఆమె కేసీఆర్ను డిఫెండ్ చేస్తూ కేటీఆర్ను టార్గెట్ చేయాలన్నది ఆమె లక్ష్యం, ఆమె వ్యూహం. ఆ వ్యూహంలో భాగంగానే కాళేశ్వరం కమిషన్ నోటీసుల పైన స్పందించలేదు, ఏసీబీ ఫార్ములా ఈ కేసు పైన స్పందించారు అని ఆమె యొక్క నరేటివ్ బిల్డ్ చేయదలుచుకుంది. రెండు వేరు నాకు తెలియక కాదు. అలాగే కేటీఆర్ పార్టీని గుప్పిట్లో పెట్టుకున్నాడు. మా పోరాటం కేసీఆర్ పైన కాదు, మా పోరాటం కేసీఆర్ను డమ్మీ చేసి పార్టీని తమ గుప్పిట్లో పెట్టుకుంటున్న కోట్ అండ్ కోట్ దయ్యాలు కోవట్ల పైన అని కవిత చెప్పదలుచుకుంది. మీకు సరిగ్గా తెలుగుదేశం పరిణామాలప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది విషయం కాదు. మీకు ఎన్టీ రామారావు పైన మా పోరాటం కాదు, లక్ష్మీపార్వతి పైన మా పోరాటం
ఎన్టీ రామారావు పాపం మంచివాడు, అమాయకుడు, ఆయన దేవుడు. ఎన్టీఆర్ను డమ్మీగా వేసి లక్ష్మీపార్వతి గుప్పిట్లో పెట్టుకుంటుంది కనుక ఆ పైన పోరాటం అనేది కదా చంద్రబాబు నాయుడు తిరుగుబాటు. ఆ కాలక్రమేణా ఎన్టీ రామారావును కూడా విమర్శించిన సందర్భాలు ఉండొచ్చు, అది తర్వాత వస్తుంది, ఇప్పుడు కూడా వస్తుంది, ఈ ఎపిసోడ్లో రాకుంటుండదు. కానీ మీరు ఇనీషియల్ ఎపిసోడ్ కానీ ఇప్పుడు కూడా ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా టీడీపీ జరుపుతోంది కదా. అందువల్ల ఇప్పుడు ఏం ఎన్టీఆర్ని ఇప్పుడు కూడా విమర్శించడం లేదు. సో అందువల్ల వాళ్ళు అప్పుడు కూడా టార్గెట్ ఏంటి, రామారావుపై మా పోరాటం కాదు, రామారావును పార్టీని గుప్పిట్లో పెట్టుకున్న లక్ష్మీపార్వతి పైన మా పోరాటం అని ఇప్పుడు కూడా కవిత అదే చెప్పదలుచుకుంది. అందువల్ల ఎప్పుడు కూడా పోరాటాలు ఒక నెరేటివ్ బిల్డ్ చేసేటప్పుడు తమకు అనుకూలమైన అంశాలని ఎవరైనా వెతుక్కి పట్టుకొని దాన్ని ముందు పెడతారు కదా. టీఆర్ఎస్లో కేసీఆర్ ఒక్కడే నాయకుడు, మరొకరి నాయకత్వాన్ని అంగీకరించను అంటూ ఉన్నారు సార్ కవిత. అంటే కేసీఆర్ తర్వాత లెగసీని కవిత కోరుకుంటూ ఉన్నారా, వారసత్వాన్ని కోరుకుంటూ ఉన్నారా? అండ్ ఒకవేళ శాంతి చర్చలు అనేవి జరిగితే కనుక ఫ్యామిలీలో అదే డిమాండ్ వినిపించబోతూ ఉన్నారా? కోరుకుంటేనే కదా ఇదంతా వచ్చింది, లేదా మనమంతా ఎందుకు చర్చించుకుంటాం? ఇప్పుడు రాజకీయ వారసత్వానికి పోటీ లేకపోతే మనం చర్చించుకునేది ఏముంటుంది? మనం గతంలో రామన్నకు రాఖీ కడితే హెల్మెట్ ఇచ్చి రాఖీ కట్టిన కవితమ్మ గుర్తులేదా మనకు? మా రామన్న అంటూ ట్విట్టర్లో పోస్టులు చేసినా మనం చూడలేదా? సో అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి మారుపేరుగా ఉన్నది మనం ఎన్నిసార్లు గమనించలేదు. అందువల్ల ఖచ్చితంగా రాజకీయ వారసత్వం పోరే, వేరే పంచాయతీ ఏముంటుంది? సో అందులో అనుమానం లేదు. సో అయితే కేసీఆరే మా నాయకుడు, ఇప్పుడు కూడా కేసీఆర్ నాయకుడు కాదని ఎవరన్నారు? ఇప్పుడు ఏమన్నా కేటీఆర్ నాయకుడిని చేశారా? కేసీఆరే నాయకుడు అన్న తర్వాత కేసీఆర్ తన నాయకత్వం ఎవరికి ఇస్తే వాళ్ళని ఆమోదించాలా లేదా అనేది ఇప్పుడు ప్రశ్న. ఆ మాటకైతే ఇప్పుడు కేటీఆర్ నాయకులు కదా, కేటీఆర్ ఎవరు ఇప్పుడు పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ కదా. అందుకే ఆ క్వశ్చన్ వస్తుంది, కేటీఆర్ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన రోజు కవిత ఎందుకు మౌనంగా ఉన్నారు? అప్పుడు ఏమైనా రైజ్ చేశారా? లేదు, కేటీఆర్ను క్యాబినెట్లో అన్డిక్లేర్డ్ నెంబర్ 2 అందరికీ తెలుసు కదా అది. మరి కేసీఆర్ క్యాబినెట్లో అన్డిక్లేర్డ్ నెంబర్ 2గా ఉన్నప్పుడు కవిత ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? సో చాలా క్లియర్గా డే 1 నుంచి కేసీఆర్ తన రాజకీయ వారసుడు కేటీఆరే అని అనేక సందర్భాల్లో స్పష్టం చేస్తూ వచ్చాడు కదా. అందులో వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడం అది హయ్యెస్ట్గా, దానికన్నా ఇంకేముంది? ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తాన చర్చలు చూడడం లేదా మనము? సో అందువల్ల వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడం అనేదే ఇండికేటర్. నెక్స్ట్ మీరు ఏ పార్టీలోనే కానివ్వండి, ఇప్పుడు జేపీ నడ్డా బీజేపీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు, అమిత్ షా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు. తర్వాత ఏమయ్యాడు? జేపీ నడ్డా పార్టీ ప్రెసిడెంట్ కాలేదా? సో కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలో 10 మంది వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటారు కనుక సాధ్యం ఎవరు వర్కింగో ఎవరు నాన్ వర్కింగో తెలియదు, కానీ సహజంగా గౌరవాధ్యక్ష వర్కింగ్ ప్రెసిడెంట్ మీనింగ్ అదే. సో అందువల్ల మీకు అప్పుడు మరి కవిత ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు. అందువల్ల అయితే కేసీఆర్ మా నాయకుడు కానీ మా పోటీ కేటీఆర్తో అని ఆమె చెప్పదలుచుకుంది. ఆ నరేటివ్కి అనుగుణంగా కేసీఆర్ని డిఫెండ్ చేయడము, కేసీఆర్ పైన కేసీఆర్కే నోటీస్ ఇస్తే ఎందుకు రోడ్డు మీదకి రావడం లేదనడం, కేసీఆర్ పక్క పెట్టి పార్టీ అంతా గుప్పిట్లో పెట్టుకున్నారని, కేసీఆర్ హీరో కేటీఆర్ విలన్ అని కవిత చెప్పదలుచుకుంది. కవిత లేఖ బయటకు వచ్చిన వెంటనే దుబ్బాక ఎంపీ రఘునందన్ రావు మాట్లాడారు కదా సార్, జూన్ 2న కవిత కొత్త పార్టీ పెట్టబోతూ ఉన్నారు అని చెప్పేసి. దాని గురించి కిషన్ రెడ్డి ఇండైరెక్ట్గా రఘునందన్ రావుకి క్లాస్ స్పీకర్ అనే ప్రచారం జరుగుతోంది సార్. దానికి సంబంధించి ఆంధ్రజ్యోతిలో ఈరోజు వార్త కూడా వచ్చింది. ఏది పడితే అది మాట్లాడితే ఎలా, ఎమ్మెల్సీ కవిత అంశంపై ఏవేవో వ్యాఖ్యలు చేశారు. మీ సొంత ఎజెండాను పార్టీ ఎజెండాగా రుద్దొద్దు, జాతీయ పార్టీలో ఉన్నామన్న విషయాన్ని మర్చిపోతూ ఉన్నారా? ఏ స్థాయి నాయకులకైనా పార్టీ లైన్కు తగినట్లే మాట్లాడాలి. ఎంపీ రఘునందన్ వ్యాఖ్యలకు పరోక్షంగా ప్రస్తావిస్తూ బీజేపీ నేతలకు కిషన్ రెడ్డి క్లాస్ స్పీకర్ అనేది ఈ వార్త సార్. అంటే రఘునందన్ రావు అండ్ కిషన్ రెడ్డి కాస్త డిఫర్ అయ్యారా సార్? అండ్ బీజేపీలో వస్తున్న ఈ మిక్స్డ్ రియాక్షన్స్ ఏంటి? అంటే మీరు జల్లదలో వాడతారు క్లాస్ స్పీకర్ అని, నేను పీకడము అనేది వాడను, క్లాస్ తీసుకున్నారు అంటాను. ఓకే, అది మీ ఇష్టం, మీరు ఏ లాంగ్వేజ్ అయినా వాడండి. ఎందుకంటే రఘునందన్ రావు వెంటనే నేనే పీకాడు అని అన్నారని అంటాడు ఆయన. సో ఎందుకంటే ఈ మధ్య కూడా నా జమిలీ ఎన్నికల గురించి మాట్లాడుతూ కూడా టీవీ ఛానల్లో కూర్చొని విశ్లేషించే ప్రొఫెసర్లు మాట్లాడతారు అంటూ నా పైన పడ్డారు. సో దట్ ఈస్ ది చాయిస్. సో
ఒక భారతీయ జనతా పార్టీ లాంటి జాతీయ పార్టీ పార్లమెంటు సభ్యుడు తెలుగు టెలివిజన్ ఛానల్ ఇంతమంది విశ్లేషకులు ఉండగా ఎవరి గురించి మాట్లాడకుండా నా గురించి మాట్లాడుతున్నాడంటే ఈజ్ అనేబుల్ టు ఇగ్నోర్ మీ కదా, సంతోషమే కదా, నా ప్రాధాన్యతను బీజేపీ గుర్తిస్తున్నందుకు ధన్యవాదాలు కదా. కానీ ఆ క్లారిటీ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే మళ్ళీ నేనే పీకారు అన్నారు అనుకుంటారని. ఐ డోంట్ అప్రూవ్ దట్ లాంగ్వేజ్. సో బట్ అక్కడ 2-3 అంశాలు. ఒకటి, జాతీయ పార్టీలో ఉన్నామని మర్చిపోకండి. అంటే రఘునందన్ రావు గతంలో బీఆర్ఎస్లో ఉన్నాడు. తర్వాత సొంత ఎజెండాను తీయకండి. రఘునందన్ రావుకు సొంత ఎజెండా ఉంది. ఎందుకంటే కేసీఆర్ ఫ్యామిలీతో రఘునందన్ రావుకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆయన కొట్లాట కూడా హరీష్ రావుతో, ఆయన కొట్లాట కేటీఆర్తో కాదు. సో ఆయనకు కేసీఆర్ కుటుంబంతో ఉన్నటువంటి సంబంధాల వల్ల ఆయనకు సొంత ఎజెండా ఉంటుంది. నాలాంటి వాడికి మీలాంటి వాడికి సొంత ఎజెండా ఏమి ఉండదు. ఎందుకంటే మనకు కవిత ఎంతో, కేటీఆర్ ఎంతో, అందరూ సమదూరం, హరీష్ రావు ఎంతో, ఆ మాటకైతే కాంగ్రెస్ ఎంతో, బీఆర్ఎస్ అంతా సముద్రమే. ఎందుకంటే ఎవరితో ఏ పని లేదు కనుక. కానీ రఘునందన్ రావుకు వ్యక్తిగత సంబంధాలకు కూడా ఉన్నమాట నిజం. అదే కిషన్ రెడ్డి ఇండైరెక్ట్గా ప్రస్తావించాడు, మీ సొంత ఎజెండా. ఇక మూడవది, ఒక రాజకీయ పార్టీ నాయకుడు ఎప్పుడైనా రాజకీయపరమైన అంశాలపైనే రియాక్ట్ కావాలి. అందుకే కిషన్ రెడ్డి అన్నది కరెక్ట్ అది. సో ఆయన రఘునందన్ రావును ఉద్దేశించి అన్నాడు అని మీరు అన్నట్లు ఆంధ్రజ్యోతిలో చదివాను నేను. అనలేదు, నా గురించి కాదని రఘునందన్ రావు అనొచ్చు. కానీ ఎవరి గురించో అయితే చెప్పాలి కదా, బీజేపీ నాయకులు ఎవరి గురించో. సో రాజకీయ నాయకుడు ఎప్పుడు రాజకీయపరమైన అంశాలు మాట్లాడాలి. ఇక రాజకీయపరమైన అంశం ఏంటి, బీఆర్ఎస్ తీసుకెళ్ళి బీజేపీతో కలుపుతున్నారు, బీజేపీ బీఆర్ఎస్ల పొందిక పొత్తు, ఇక్కడ వరకు మాట్లాడితే అభ్యంతరం లేదు. కానీ ఆమె ఎప్పుడు పార్టీ పెడుతుంది, ఆమె ఎప్పుడు పాదయాత్ర చేస్తుంది, దిస్ ఈజ్ నాట్ ద బిజినెస్ ఆఫ్ బీజేపీ కదా. కవిత ఎప్పుడు పార్టీ పెడుతుంది జ్యోతిషం చెప్పాల్సిన అవసరం బీజేపీ నాయకులకి ఎందుకు ఉంటుంది? కవిత ఎప్పుడు పాదయాత్ర చేస్తుందని బీజేపీకి అవసరం ఏంటి? అంటే కవిత పాదయాత్ర గురించి, కవిత పార్టీ పెట్టే డేటు, ముహూర్తాల గురించి, ఆ ముహూర్తాలు ఎక్కడ బీజేపీ కార్యాలయంలో డిసైడ్ అవుతున్నాయా? అసలు బీజేపీ వాళ్ళకి అత్యుత్సాహం ఎందుకు అనే ప్రశ్న అనివార్యంగా వస్తుంది కదా. భారతీయ జనతా పార్టీ పైనే కవిత టార్గెట్ చేసి మాట్లాడుతుంటే, కవిత ముహూర్తాల గురించి, ఏ ముహూర్తంలో కవిత పార్టీ పెట్టబోతోంది, పాదయాత్ర అయిపోతుంటే ఏం మెసేజ్ ఇస్తుంది? బీజేపీ నాయకులకు అందరికన్నా ముందు కవిత తీసుకునే మూవ్స్ తెలుస్తున్నాయి అనే భావన ప్రజల్లోకి వెళ్ళి బీజేపీకి నష్టం కాదా? అందువల్ల బీజేపీకి నష్టం వచ్చే చర్యను కిషన్ రెడ్డి ఎట్లా అంగీకరిస్తాడు? మిగతా నాయకులందరూ కూడా ఆయా సందర్భాల్లో, అందరూ నన్ను కొందరు ఆయా సందర్భాల్లో రకరకాల పార్టీల నుంచి రాజకీయ అవకాశాలు వెతుక్కుంటూ బీజేపీలో చేరినవారు. కిషన్ రెడ్డి అలాంటి నాయకుడు కాదు. కిషన్ రెడ్డి రాజకీయ అవకాశాలు లేనప్పుడు కూడా బీజేపీతో ఉన్న నాయకుడు. అందువల్ల ఆయన కన్సర్న్ ఎక్కువ ఉంటుంది గ్యారంటీగా. ఎందుకంటే ఆయన పర్సనల్ ఎజెండా ఏముంటుంది, ఆయన పార్టీ ఎజెండా తప్ప. ఎందుకంటే ఆయన నాకు ఇప్పుడు కాదు, స్కూటర్ మీద వెళ్తూ ప్రెస్ నోట్లు పట్టుకొని భారతీయ జనతా యువమోర్చా నాయకుడిగా మా న్యూస్ పేపర్ కార్యాలయాలకు వచ్చి, సరే మా స్టేట్మెంట్ సార్ కొద్దిగా కవర్ చేయండి సార్ అని అడిగినప్పటి నుంచి తెలుసు నాకు. అంత కమిట్మెంట్ ఉన్న నాయకుడు. నాకు నైబర్ 6 ఏళ్ళు, నేను ఎమ్మెల్యే క్వార్టర్స్లో నా పక్క క్వార్టర్. అందువల్ల నేను అంత దగ్గరగా చూశాను కనుక ఆయన పార్టీ పట్ల ఆయన నిబద్ధత, కిషన్ రెడ్డికి ఉన్న ఇంటెగ్రిటీ, పొలిటికల్ ఇంటెగ్రిటీ అన్క్వశ్చనబుల్. అందువల్ల సహజంగానే బీజేపీ కార్యకర్త ఎలా ఉండాలి, బీజేపీ నాయకుడు ఎలా ఉండాలి అని ఇండైరెక్ట్గా ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు మీకు బీజేపీ క్రమశిక్షణ తెలియదు, బీజేపీ అందుకే జాతీయ పార్టీలు ఉన్నామని మర్చిపోయి మాట్లాడుతున్నారు ఎందుకు హెచ్చరిస్తున్నాడు ఆయన? సో దాని రీజన్ అది. సో ఎందుకంటే ఇది ఒక్క విషయమే కాదు, మీరు గమనించండి. హైడ్రా విషయంలో కూడా చూడండి. హైడ్రా పైన ఈటల రాజేందర్ సీరియస్గా తప్పు పెట్టాడు, రఘునందన్ రావు వెల్కమ్ చేశారు. హైడ్రా పైన నాయకులు 2 రకాలుగా మాట్లాడింది మనం చూడలేదా? సో అనేక అంశాల్లో తెలంగాణలో బీజేపీ నాయకులు వారి సొంత అభిప్రాయాలే చెప్తూ ఉంటారు, పార్టీ అభిప్రాయాలు చెప్పరు. అదే కిషన్ రెడ్డి బాధ పాపం. ఎందుకంటే ఆయనకు పార్టీకి నష్టం జరిగితే, పార్టీ పైన ఈగ పడితే కిషన్ రెడ్డి AK-47 పట్టుకొని వెళ్తాడు. అలాంటి కమిట్మెంట్ ఉన్న నాయకుడు కదా. అందువల్ల ఆ కమిట్మెంట్ ఉన్నప్పుడు సహజంగానే తన పార్టీలో ఈ ధోరణి, అంటే కాంగ్రెస్ పార్టీ లాగా ఎవరు పడితే ఏది పడుతుంది మాట్లాడితే అంగీకరించలేడు కదా. అదే ఇప్పుడు ఆయన రఘునందన్ రావును ఉద్దేశించి అన్నాడా, ఎవరి గురించి అన్నాడో నాకు తెలియదు, నేను ఆ డిబేట్లోకి వెళ్ళలేను. కానీ బట్ డెఫినెట్గా ఏది పడుతుంది మాట్లాడడం బీజేపీ నైజంగా శైలి కాదు.
ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకు ఆ బీజేపీ క్రమశిక్షణ అర్థం కాదు. అసలు ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు బీజేపీకి ఉండే సైద్ధాంతిక నిబద్ధత ఏంటి, బీజేపీలో ఏ రకమైన క్రమశిక్షణ ఉండాలి, పదవులు రాకపోతే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడి ఇవన్నీ లేవు. కిషన్ రెడ్డికి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీలోనే ఉన్నాడు కదా. రేపు ఆయనను కంప్లీట్గా నీకు ఏ పదవి లేదన్నా ఆయన పార్టీకే ఉంటాడు. వెంకయ్య నాయుడుకు క్యాబినెట్లో ఉండాలని కోరికుండే ఆయన బహిరంగానే చెప్పాడు, క్రియాశీలక రాజకీయాలు ఉండాలి. పార్టీ నిర్ణయించింది మీరు వెళ్ళి ఉపరాష్ట్రపతి పదవిలో ఉండాలంటే వెంకయ్య నాయుడు ఏమన్నాడు, పోయి ఉపరాష్ట్రపతి పోయాడు. రామ్ మాధవ్కు పార్టీ అసలు ఒక దశలో ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అవుతాడనుకున్నారు. పార్టీ నిర్ణయించింది వెంటనే ఆయన ఆర్ఎస్ఎస్లో పోయి కార్యకర్తగా మళ్ళీ పనిచేసుకున్నాడు. మళ్ళీ పార్టీ నిర్ణయించింది జమ్మూ కాశ్మీర్ ఎన్నికల సమయంలో మళ్ళీ వచ్చాడు. దట్ ఈజ్ హౌ ద ఒరిజినల్ బీజేపీ లీడర్స్ బిహేవ్. వాళ్ళు ఒరిజినల్ ఇప్పుడు దత్తాత్రేయ వీళ్ళందరూ ఇప్పటి నుంచి అండి, లక్ష్మణ్ వీళ్ళు అసలు పార్టీ అంటే ఏమీ తెలియని సమయంలో మురళీధర్ రావు రాడికల్ తుపాకీ గుళ్ళకి ఎదురొడ్డి నిలబడ్డాడు. మురళీధర్ రావు మామూలు విషయం కాదు కదా. నేను ఆ రోజు ఐ వాజ్ ఎ విట్నెస్ ఉస్మాన్ సిటీ హాస్టల్లో. ఒక్క సెకండ్ అయితే మురళీధర్ రావు ఆ రోజే చనిపోయేవాడు. అలాంటిది కదా నిలబడి వచ్చారు వీళ్ళంతా. అందువల్ల సహజంగానే ఈ ధోరణిలో వాళ్ళకి నచ్చవు. అది ఎవరు చేశారో నాకు తెలియదు, కానీ ఎవరు చేసినా కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు అంగీకరించలేరు కదా. బీఆర్ఎస్ను బీజేపీలో కలిపే ప్రయత్నం జరిగింది, కుట్ర జరిగిందని కవిత చేసిన ఆరోపణల మీద సహజంగానే భారతీయ జనతా పార్టీ లైన్కి కాస్త డిఫర్ అయి మాట్లాడే రాజాసింగ్ కూడా రెస్పాండ్ అయ్యారు. సార్, బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై కవిత వ్యాఖ్యలు నిజమే, పెద్ద ప్యాకేజీ దొరికితే కొందరు బీజేపీ నేతలు బీఆర్ఎస్లో కలిసిపోతారు, ఎక్కడ ఏ అభ్యర్థి నిలబడాలో వాళ్లే నిర్ణయిస్తారు, గతంలో ఇలా జరగడం వల్లే భారతీయ జనతా పార్టీ నష్టపోయింది, లేదంటే ఎప్పుడో బీజేపీ ప్రభుత్వం వచ్చేది, ప్రతి ఎన్నికల్లో బీజేపీలోని కొంతమంది నేతలు బీఆర్ఎస్తో కుమ్మక్కయ్యారు అంటూ రాజాసింగ్ కామెంట్ చేశారు. అంటే ఇప్పుడు కిషన్ రెడ్డి అన్నదానికన్నా ముందు రాజాసింగ్ అన్నాడో తర్వాత అన్నాడో నాకు తెలియదు. సో మరి ఎందుకంటే కిషన్ రెడ్డి స్టేట్మెంట్ కన్నా ముందే అన్నారో తర్వాత అన్నారో తేలాలి. సో అంటే ఆఫ్టర్ కిషన్ రెడ్డి స్టేట్మెంట్ తెలంగాణ బీజేపీ యొక్క స్వభావం అర్థమవుతుంది. అంటే ఎవరికి వారే యమనా తీరే అని. తెలంగాణ బీజేపీ పైన పొలిటికల్ సర్కిల్లో జోకేస్తుంటారు. ఇద్దరు లీడర్లు ఉంటే 3 గ్రూపులు ఉంటాయని. ఎక్కడైనా ఇద్దరు లీడర్లు ఉంటే 2 గ్రూపులకు అవకాశం ఉంటుంది మ్యాథమెటికల్గా. కానీ బీజేపీ ప్రత్యేకత 3 గ్రూపులు ఉంటాయని. అందువల్ల రాజాసింగ్ రైజ్ చేసిన అంశాల్లో చాలా సీరియస్ అంశం అంటే బీజేపీలో కేసీఆర్ కోవట్లు ఉన్నారని. ఈ మాట గతంలో ఈటల రాజేందర్ కూడా అన్నాడు, మీకు గుర్తుండే ఉంటుంది. మా అన్ని పార్టీలలో కోవట్లు ఉంటారు అని ఇండైరెక్ట్గా బీజేపీలో కూడా కోవట్లు ఉన్నారని ఈటల రాజేందర్ కూడా మాట్లాడాడు. సో బీజేపీ ఎందుకు రాష్ట్రంలో అధికారంలోకి రాలేకపోతుంది అనేటువంటి ఆవేదన బీజేపీలో చాలామందికి ఉంది. ఈ ఆవేదన రాజాసింగ్ సైద్ధాంతిక నిబద్ధత మనం క్వశ్చన్ చేయలేము. ఆయన నేపథ్యము గతంలో వేరే పార్టీ ఉన్నప్పటికీ కూడా నాకు గుర్తున్నంతవరకు ఆయన అంతకుముందు బీజేపీలో మొదటి బీజేపీ కాదనుకుంటాను, సబ్జెక్ట్ టు వెరిఫికేషన్. బట్ డెఫినెట్గా ఆయన నికార్సైన హిందుత్వవాది, అందులో అయితే అనుమానం లేదు కదా. సో అందువల్ల బీజేపీకి ఇదైనా ఐడియాలజికల్ కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. కానీ ఆయనకు బీజేపీలో ఉన్న కొంతమంది నాయకులకు పడదు, అందరికీ తెలుసు. ఆయన కిషన్ రెడ్డి పైన కూడా తీవ్రమైన విమర్శలు గతంలో పరోక్షంగా చేసిన సందర్భం ఉంది. పార్టీ నాయకత్వంతో రాజాసింగ్కు విభేదాలు ఉన్నమాట నిజం. బీజేపీలో తెలంగాణలో ఉన్న నాయకుల మధ్య ఒక సయోధ్య లేదు అన్నది వాస్తవము. ఇది గతంలో కూడా అమిత్ షానే హెచ్చరించాడు, మీరందరూ కలిసి పనిచేయండి అని. కొంతమంది ఇప్పుడు ధర్మపురి అరవింద్ లాంటి వాళ్ళు ఆవేదనతో గతంలో అడిగిన ప్రశ్న కూడా ఉంది, ఎందుకని బీజేపీ లోక్సభ ఎన్నికల్లో బ్రహ్మాండమైన విజయాలు సాధిస్తూ కూడా అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు ఏమీ చేయలేకపోతుంది. మీరు గమనించండి, ఇప్పుడు 2023లో 8 సీట్లు, 2023లో 2018లో 1 సీటు నాకు గుర్తున్నంత వరకు ఒక రాజాసింగే కదా గెలిచింది. అంతకుముందు 2014లో 5 సీట్లు టీడీపీతో కలిస్తే 2 కళ్ళ సిద్ధాంతం అన్న టీడీపీకి 15 సీట్లు వచ్చాయి, బీజేపీకి 5 సీట్లు. అంటే లాస్ట్ 3 ఎలక్షన్స్లో బీజేపీకి వచ్చిన టోటల్ సీట్లు 14 119 సీట్స్లో తెలంగాణ వచ్చాక 3 ఎన్నికలు జరిగాయి. ఇంకా నేను తెలంగాణ రాకముందు కూడా తీసుకుంటే ఇంకా తక్కువనే ఉంటాయి. అంటే తెలంగాణ వచ్చాక కూడా భారతీయ జనతా పార్టీకి ఇప్పటి వరకు వచ్చిన టోటల్ సీట్స్ 14 సీట్స్, 119 సీట్లు. ఎంపీలు తీసుకోండి, ఈసారి 8 గెలిచారు.
లాస్ట్ టైం మీకు 2019, 2014 అన్ని కలుపుకుంటే ఎమ్మెల్యే సీట్ల కన్నా ఎంపీ సీట్లు ఎక్కువ గెలుస్తారు. ఇప్పుడు 2019, 23లో 24లో ఏమైంది? ఎమ్మెల్యే సీట్లు ఎన్ని గెలిచారు? ఎంపీ సీట్లు రెండు గెలిచారు. అంతకుముందు 4 సీట్లు గెలిచారు 2019లో, ఎమ్మెల్యే ఒక్క సీటే గెలిచారు. అంటే మీరు గమనించండి, ఈ మొత్తం 3 ఎన్నికల్లో కలిపి తెలంగాణ వచ్చాక 3 అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 14 ఎమ్మెల్యే సీట్లు గెలిచారు, ఎంపీ సీట్లు కూడా దాదాపు అన్నే గెలిచారు. మరి ఈ క్వశ్చన్ ధర్మపురి అరవింద్ కూడా చాలా జెన్యూన్గా అడిగారు. ఆయన మా భాషలో చూస్తే ఎక్కడ పార్టీని నిందించి ఎవరిపైనో కోపంతో అనలే, ఆ మాట చాలా ఆవేదనతో అన్నాడు. నేను ఆ రోజు కూడా ఆయన వాదన సమర్థించాను కూడా. ఆయన చాలా ఆవేదనతో ధర్మపురి అరవింద్ అడిగాడు. సో అందువల్ల రాజా సింగ్ పార్టీ డెవలప్ అవుతలేదు అనే ఆవేదన హిందుత్వవాదిగా ఆయనకు ఉండడాన్ని మనం అప్రిషియేట్ చేయొచ్చు, అర్థం చేసుకోవచ్చు. కానీ ఆయన అనటానికి అదొక్కటే కారణం కాదు. ఆయనకు బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో తీవ్ర విభేదాలు ఉన్నాయి. ఆయన చెప్పిన వ్యక్తి కాక వేరే వ్యక్తికి మీకు పార్టీ జిల్లా అధ్యక్షుడు చేస్తే కూడా ఆయన చాలా తీవ్రంగా స్పందించాడు. రాజా సింగ్ ఇది అటానమస్ టెరిటరీ ఇన్ తెలంగాణ బీజేపీ. తెలంగాణ భారతీయ జనతా పార్టీలో రాజా సింగ్ స్వయం పాలిత ప్రాంతం. సో ఆయనకు అటానమీ బీజేపీలో ఇస్తుంటారు. ఆయన లేకపోతే ఆయన ఏం చేయగలుగుతారు? ఆయన హిందుత్వవాది. ఇప్పుడు డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు కదా దేశంలో, ఆయన నిక్కార్సైన హిందుత్వవాది. రామ మందిరం కేసు కూడా ఆయన వేశాడు. రోజు మోడీని విమర్శిస్తూ ఉంటాడు. బీజేపీ టాలరేట్ చేస్తూ ఉంటుంది. ఇట్లాంటి స్వయం ప్రతిపత్తి కలిగిన వారు కొంతమంది ఉంటారు. అందులో యోగి ఆదిత్యనాథ్ కూడా ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యక్తి ఉత్తరప్రదేశ్లో. ఆయన చివరకు ముఖ్యమంత్రి కూడా చేయాల్సి వచ్చింది కదా. ఈ స్వయం ప్రతిపత్తి వల్లనే కదా రాజా సింగ్ శాసనసభాపక్ష నేత కూడా కాలేకపోయాడు. అంతకుముందు ఆయనను చేయలేక ఆయన ఉండగా ఈటల రాజేందర్నో రఘునందన్ రావునో చేయలేక 2023కి ముందు బీజేపీకి శాసనసభాపక్ష నేతే లేడు కదా. సో అందువల్ల రాజా సింగ్ ఈజ్ ఎ డిఫరెంట్ పర్సన్. సో లెట్ హిమ్ ఎంజాయ్ హిస్ అటానమీ ఇన్ బీజేపీ. ఇటు కొడుకు అటు కూతురు ఎంత జరుగుతున్నా కూడా కేసీఆర్ చాలా మౌనంగా ఉన్నారు సార్. ఎందుకు? ఇది వ్యూహమా లేకపోతే అసమర్థత అనుకోవాలా? అంటే ఇప్పుడు ఆయన కూడా వెళ్ళి కవితకు పోటీగా చిట్చాట్ పెట్టగలడా? మీరు చెప్పండి. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టగలడా? ఒకటి కేసీఆర్ స్టైల్ అది. మీరు ఇప్పుడే కాదు రవిశంకర్, కవిత విషయంలోనే కాదు, మీరు గమనించండి. కేసీఆర్ అందరూ ఏదో ఒకటి అంటూనే ఉంటారు. చర్చ జరుగుతూనే ఉంటుంది. కేసీఆర్ మౌనం ఒక్కసారి వస్తాడు. ఇక వస్తే తండరే, ఇక ఉరుముతుంది, మెరుపులు మెరుస్తాయి అన్నట్టుగా వస్తాడు. ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆన్ని దులిపేసి మళ్ళీ ఒక నెల దాకా మళ్ళీ రాడు. దట్ ఈజ్ హౌ ద కేసీఆర్ ఫంక్షన్స్. ఆయన స్వభావం అది. ఇప్పుడు ఒక్కొక్క మనిషికి ఒక స్వభావం ఉంటుంది. నాగేశ్వర స్వభావం ఏంటి? ఉన్నట్టు మాట్లాడడం, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా వ్యక్తిగత సంబంధాలతో నిమిత్తం లేకుండా కెమెరా ముందు నిలబడితే. నేను చిన్నప్పుడు పాంచ్ మే పరమేశ్వర్ హై అని మాకు హిందీలో పాఠం ఉండే. నా పైన ప్రగాఢమైన ప్రభావం చూపిన పాఠం అది. అంటే పంచాయతీలో 5 కూర్చుంటే మేము 5 పరమేశ్వర్లుగానే భావించి తీర్పు చెప్పాలి అని. పాంచ్ మే పరమేశ్వర్ హై అని. సో పంచ్ పరమేశ్వర్ అని. సో అందువల్ల అంటే పంచాయతీలో కూర్చున్నప్పుడు రాగద్వేషాలకు అతీతంగా ఆ పంచాయతీ చెప్పేవాడు ఉండాలి అని. సో ఆనాటి నుంచి నేను భావించింది ఏంటంటే, నేనేం మాట్లాడినా నా రాగద్వేషాలతో సంబంధమే లేదు. సో అందువల్ల నాకు వ్యక్తిగతంగా బాగా సన్నిహితమైన వ్యక్తిని చెప్పింది తప్పన్న సందర్భాలు ఉన్నాయి. నేను అసలే అంగీకరించని వ్యక్తి, నాతో వ్యక్తిగత సంబంధాలు చెడిపోయిన వ్యక్తి మాట్లాడింది రైట్ ఉంటే రైట్ అన్న సందర్భం కూడా ఉంది. అందువల్ల ఇది నా స్టైల్. ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది. దానికి ఉదాహరణ చెప్తున్నాను. కేసీఆర్ స్టైల్ ఏంటంటే ప్రతిదానికి రియాక్ట్ కాడు. ఆయన టైంలో ఆయన పర్పస్లో ఈ డిసైడ్స్ ఇస్ టైమింగ్, ప్లేస్ అండ్ హౌ టు రియాక్ట్. ఇది మొదటిది. రెండవది, ఇప్పుడు కవిత అంశంలోని ఏమని రియాక్ట్ కావాలి? కేటీఆర్ మంచోడు, కవిత చెడ్డదనాలన్నా? నా నమ్మకం ఇప్పుడే కాదు, బహుశా కేసీఆర్ ఎప్పుడు రియాక్ట్ కాకపోయినా ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. ఈ మొత్తం ఎపిసోడ్ లాజికల్ ఎండ్కి వచ్చినా ఐ డోంట్ థింక్ కేసీఆర్ విల్ సీరియస్లీ రియాక్ట్, ఇన్ డీటెయిల్ రియాక్ట్ అవుతాడని నేను అనుకోను. ఎందుకంటే ఆ రియాక్ట్ కావడం వల్ల ఆయన స్థాయిని ఆయన తగ్గించుకుని అవుతాడు. అంటే కూతురు కోపంతోనో బాధతోనో అనేక అంశాలంటే తండ్రి రియాక్ట్ కాడు ఎక్కడ కూడా. మీరు కుటుంబంలో కూడా చూడండి, మన పిల్లలు మనతో చాలాసార్లు ఘర్షణ పడుతుంటారు. వాళ్ళు మన పిల్లలే కదా అని మనం ఊరుకుంటాం.
4 గంటల తర్వాత మళ్ళీ పిల్లలు వచ్చి నాన్న అనుకుంటే మీద పడతారు. తల్లి అనుకుంటా, బిడ్డ నాన్న అనుకుంటా మన దగ్గర తీసుకుంటాం. ఇది తండ్రి కూతుర్ల అనుబంధం అండి. ఎవరైనా మన ఇళ్ళ కుటుంబాలు జరగవా? అయితే రాజకీయాల్లో దీనికి కాస్త భిన్నంగా ఉంటుంది. డెఫినెట్గా ఉండదని నేను అంటలేను. బట్ ఇప్పుడు కూతురు పైన విమర్శలు చేసి కేసీఆర్ తండ్రిగా, బీఆర్ఎస్ నేతగా తన స్థాయిని ఎందుకు తగ్గించుకుంటాడండి? అందువల్ల ఆయన మౌనంగా ఉండడమే కరెక్ట్. ఆయన మౌనంగా ఉండడమే కాదు, మౌనంగా ఉండమని కూడా ఆదేశించాడు. మీరు గమనించండి. ఒక్కసారి కేటీఆర్ రియాక్ట్ అయ్యాడు, చాలా గట్టిగానే రియాక్ట్ అయ్యాడు. 3 సెంటెన్సులు రియాక్ట్ అయ్యాడు. పార్టీలో అందరూ సమానులే, కేసీఆర్ కూతురంత మాత్రాన ప్రత్యేక చట్టాలు వర్తించవని చెప్పాడు ఇండైరెక్ట్గా. కవిత పేరు చెప్పకుండా పార్టీలో అందరూ సమానులే, నెంబర్ 1. నెంబర్ 2, ఏవైనా అభిప్రాయాలు ఉంటే పార్టీ అంతర్గత వేదికల్లోనే మాట్లాడాలి. నో ఎక్సెప్షన్ ఫర్ కవిత. కవితకి ఎగ్జంప్షన్ ఏమి ఇవ్వలే, మినహాయింపు అన్నాడు. అది కవిత పేరు చెప్పలే కానీ మీనింగ్ అదే కదా. 3వది ఏమన్నాడు? ఏమో రేవంత్కు ఓట్లున్నారేమో అన్నాడు. అది పరోక్షంగా కవితను ఉద్దేశించి అన్నాడు. ఈ మాట్లాడిన తర్వాత కేసీఆర్ ఏమన్నాడు? కేటీఆర్ నువ్వు కూడా ఆగా అన్నాడు. అద్దు, ఇంకా ఆగాం చేసుకోవద్దు. కేసీఆర్ భాషలో చెప్పారంటే ఇప్పుడు రోజుకోరు బీఆర్ఎస్ నాయకులు ఇంకో మూట మాట్లాడితే ఏమవుతుంది? ఇంకేమవుతుంది? దానికి ఇంకా ఎక్కువ అజ్యం పోసినట్టు అవుతారు కదా. అది ఇంకా డ్యామేజ్ పెరుగుతుంది కదా. ఇప్పుడు వాళ్ళు ఒకటి అంటారు, కవిత ఒకటి అంటారు, వాళ్ళు ఒకటి అంటారు, కవిత ఒకటి అంటారు. సో కేసీఆర్ విధానం ఏంటంటే కవిత ఎంత చెప్పదలుచుకుందో అంత చెప్పనియండి. ఆమె ఆవేదన, బాధన, కోపమా అన్నీ వెళ్ళగక్కనియండి. పార్టీ విల్ రిమైన్ లైక్ దిస్. ఆమె ద్వారా ఆమె చూసుకునేదాకా ఓపిక పడతాడు. తప్పనిసరి అయినప్పుడు వేటు వేస్తాడని కూడా చెప్పలేము. ఎందుకంటే కేసీఆర్ కొంత స్టేటస్ కోయిస్ట్ కూడా. చాలామంది పైన తొందరగా వేటేయలే. అందరూ అనుకుంటారు ఈటల రాజేందర్ పైన వెంటనే వేటేశారు. లేదు, మీరు గమనించండి. చాలా రోజులు ఈటల రాజేందర్ ఆ స్టేట్మెంట్లు ఈ స్టేట్మెంట్లు ఇస్తూనే ఉన్నాడు. ఎన్జిఓ నాయకులు వచ్చి కలవడము, నేను కూడా యజమాని అనడము, ఆ ప్రాసెస్లో అయింది. రాజేందర్ విషయంలోనే అన్ని రోజులు తీసుకున్నాడు, కవిత విషయంలో తీసుకోడా. అందుకే ఐ డోంట్ థింక్ ఈ విల్ ఎవర్ రెస్పాండ్ ఆల్సో. ఇప్పుడే కాదు, అసలు భవిష్యత్తులో రెస్పాండ్ కాకపోవచ్చు. కేసీఆర్ మౌనంగా ఉండడమే కాదు, మీరు చెప్తున్నట్టుగా పార్టీ నేతలను కూడా సైలెంట్గా ఉండమన్నారు అనేది సమాచారం సార్. ఇప్పుడు కేటీఆర్ లైట్గా టచ్ చేసి వదిలేశారు, హరీష్ రావు అయితే అసలు స్పందించడం లేదు. ఎందుకు సార్ పార్టీ నేతలందరూ సైలెంట్గా ఉండాల్సిన అవసరం ఏంటి ఈ సమయంలో? అంటే ఇప్పుడు ఆ ఎపిసోడ్ ఎండ్ కాలేదు. ఎండ్ కానప్పుడు బయట వాళ్ళు ఎందుకు వచ్చి మాట్లాడాలి? రేపు ఏమవుతుంది అనుకోకుండా కేసీఆర్ కవిత మీద సర్దుబాటు వచ్చింది అనుకుందాం. అప్పుడు ఈ అన్నీ రికార్డులో ఉండిపోతాయి, మెమరీలో ఉండిపోతాయి, ప్రజల మెమరీలో ఉండిపోతాయి, పార్టీ నాయకుల మెమరీలో ఉండిపోతాయి. అప్పుడు కవితను అండర్మైన్ చేసిన వాళ్ళు అవుతారు. అందువల్ల ఈ ఎపిసోడ్ లాజికల్ కంక్లూజన్కు రాలేదు. లాజికల్ కంక్లూజన్కు రాకముందు మాట్లాడరు. మీరు ఇప్పుడు జగన్ షర్మిల అనుభవం కూడా చూడండి. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా రోజులు మాట్లాడలే, ఆ తర్వాత కూడా గౌరవంగా మాట్లాడారు. షర్మిలమ్మ అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడేది మనం చూసాం కదా. షర్మిలమ్మ అనుకుంటూ మాట్లాడాను. రాజశేఖర రెడ్డి బిడ్డగా మేము గౌరవం ఇస్తాం అంటే. ఇక ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్కి వస్తే కొంత ఘాటుగా మాట్లాడాడు. అప్పటికీ కూడా చాలా తక్కువే మాట్లాడేది. మీరు గమనిస్తే అప్పటికి కూడా చాలా తక్కువే. అందువల్ల కొన్ని సందర్భాల్లో పార్టీ ఏ నాయకుడైనా పార్టీ నాయకులు అందరినీ మాట్లాడించి దీన్ని ఇంకా ఇది లాజికల్ ఎండ్కు రాకముందు పార్టీ నాయకులు మాట్లాడారు. ఒకటి. రెండవది, అల్టిమేట్గా ఆమె కవిత కూతురు, కవిత కేసీఆర్ కూతురు, మర్చిపోకూడదు మనం. సో కవితను ఘాటుగా బీఆర్ఎస్ నాయకుడు విమర్శించడం మొదలు పెడితే ఇండైరెక్ట్గా కూడా అది కేసీఆర్ ఫ్యామిలీ పైన, కేసీఆర్ పైన కూడా అటాక్ అన్నట్లే కదా. సో ఒక రకంగా కేసీఆర్ ఫ్యామిలీ స్టేచర్ తగ్గుతుంది కదా. అంటే కార్యకర్త దృష్టిలో, ప్రజల దృష్టిలో ఇప్పటిదాకా చాలా సాక్రెడ్గా రెవరెన్స్తో కేసీఆర్ కుటుంబాన్ని పార్టీ కార్యకర్తలు చూశారు. ఇప్పుడు ఒక్కసారిగా ఆ రెవరెన్స్ పోతుంది కదా. సో దాన్ని ఎవరైనా పార్టీ నాయకులు కోరుకుంటారా? సో అందువల్ల కేసీఆర్ వేరే వాళ్ళైతే ఇప్పటికి ఉత్కారేసేవాళ్ళు. కవిత కదా, కేసీఆర్ కూతురు కదా. ఇది రెండవది. మూడవది, కవిత పైన బీఆర్ఎస్ నాయకులు అటాక్ చేస్తే ఇప్పటికే కవిత ఏమంటోంది? ఆడబిడ్డ పైన పేడ్ ఆర్టిస్టులతో దాడి చేయిస్తారా అని అన్నారు. ఇది ఇంకా ఎక్కువ పెరుగుతుంది. అంటే కేసీఆర్ తన బిడ్డను ఇతరులతో తిట్టిపిస్తున్నాడు అన్న మెసేజ్ పోదా? అది ఇంకా లాస్ కదా పార్టీకి. ఇప్పుడు ఈ మాత్రం దానికే కవిత ఆడబిడ్డ సెంటిమెంట్ వాడారు కదా. ఆడబిడ్డ పైన పేడ్ ఆర్టిస్టులతో విమర్శింపజేస్తారా అని. అందువల్ల ఇప్పుడు ఏం మాట్లాడినా అది పార్టీకి డ్యామేజ్గా ఉంటుంది కనుక బీఆర్ఎస్ నేతలకు కూడా బహుశా కేసీఆర్ మాట్లాడొద్దని అని ఉండాలి.
బీఆర్ఎస్లో ఆధిపత్య పోరు ఉంది కేటీఆర్కి హరీష్ రావుకి అని చెప్పి గత కొంతకాలంగా ప్రచారం జరిగింది సార్. ఇప్పుడు హరీష్ రావుకి నిజంగా చెప్పాలంటే మంచి అవకాశం, కానీ హరీష్ రావు కూడా ఎందుకు స్పందించడం లేదు, ఈ అవకాశాన్ని ఎందుకు వాడుకోవాలని అనుకోవడం లేదు? ఒకటి హరీష్ రావు స్వభావం కాదు అది. మీరు హరీష్ రావు కేటీఆర్ మధ్య పోటీ ఉంది అన్నది వాస్తవం, అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే కేసీఆర్ ఖాళీ చేస్తే ఎప్పుడైనా చైర్ ఒకటే ఉంటుంది, రెండు ఉండవు. సో అందులో అనివార్యంగా గ్యాప్ ఉండాల్సిందే, వ్యక్తిగతంగా విభేదాలు ఉండాల్సిన అవసరం లేదుగా. ఆ కుర్చీ కొరకు కావాలనుకుంటే గ్యాప్ ఉండాల్సిందే, ఆ కుర్చీ కాదనుకుంటే గ్యాప్ అవసరం లేదు. ఆ కుర్చీ కావాలనుకునే కవిత అయినా హరీష్ రావు అయినా కేటీఆర్తో గ్యాప్ తప్పదు, అనివార్యం. అది పర్సనల్ రిలేషన్లతో సంబంధమే లేదు. అందువల్ల హరీష్ రావును అనేక సందర్భాల్లో పక్కకు పెట్టిన ఉదాహరణలు ఉన్నాయి. హరీష్ రావు చాలా బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇనాగరేషన్ రోజు హరీష్ రావు ఇంట్లో ఉన్నాడు నాకు గుర్తున్నంత వరకు, ఆ టీవీలో చూసుకుంటూ. సో హరీష్ రావు వరంగల్ సభ విషయంలో కూడా ఆయన 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 పక్కకు పెట్టారన్న భావన వచ్చింది. ఇవన్నీ కూడా ట్రబుల్ షూటర్గా పేరు, చాలా క్లిష్టమైన బాధ్యతలన్నీ ఆయనకే ఇస్తారు. అది ఆయన ఏ బాధ్యత ఇచ్చినా దాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించి వస్తాడన్న పేరున్న నాయకుడు. కానీ హరీష్ రావు పట్ల అనేక సందర్భాల్లో కేసీఆర్ వ్యవహరించిన తీరు పార్టీలో అందరికీ తెలుసు. హరీష్ రావు సన్నిహితులైతే భరించలేకపోతుంటారు కూడా, కానీ హరీష్ రావు ఎప్పుడు నోరు జారలే. మీరు గమనించండి, హరీష్ రావు నోరు జారలేదు, ఇండికేషన్ కూడా ఇవ్వలే. కేసీఆర్ పట్ల తన అవిధేయత ఎప్పుడూ ఆయన చూపెట్టలే. కేటీఆర్తో తనకు పోటీ ఉన్నది కూడా ఆయన ఎక్కడా బహిరంగపరచలేదు ఇంతవరకు. మీరు గమనించండి, మీరు నిన్నగా మొన్న కూడా కేటీఆర్కు మా నాయకుడు కేటీఆర్కు ఆయన బాధ్యతలు కూర్చుని పెడితే నేను పనిచేస్తాను అన్నాడు తప్ప కేటీఆర్ ఎవరు అని ఎక్కడా మాట్లాడలే. అందువల్ల హరీష్ రావు బై హిజ్ నేచర్ ఆఫ్ హిజ్ పర్సనాలిటీ ఆయన నుంచి మనం ఆశించలేము. అంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇందులో తనకు అనుకూలంగా మలుచుకునే స్వభావం హరీష్ రావు కాదు. హరీష్ రావు పార్టీని కేసీఆర్ను డిస్టర్బ్ చేయాలని కోరుకునే మనస్తత్వం కాదు. తనకు నాయకత్వం కావాలని కోరుకోవచ్చు, తప్పేమి లేదు కదా, మనుషులం కదా ఎవరైనా. మనుషులు ఎవరికైనా ఆ ఆశలు, ఆకాంక్షలు, ఆస్పిరేషన్స్ ఉంటాయి. అందులో ఆ పార్టీలో మొదటి నుంచి ఉన్నాడు. ఈవెన్ కేటీఆర్ రాకముందటి నుంచి ఉన్నాడు హరీష్ రావు. పార్టీలోనూ ప్రజల్లోనూ మంచి పేరున్నవాడు, అక్రాస్ పాలిటిక్స్ అభిమానం పొందిన నాయకుడు కనుక ఆయనకు కూడా పొలిటికల్ ఆస్పిరేషన్ ఉండడం నేరం కాదు కదా. ముఖ్యమంత్రి పదవి అవకాశం వస్తే మా పార్టీ నుంచి కావాలి అని ఆశించడం ఏమున్నది? ఎవరికైనా ముఖ్యమంత్రి పదవి చాలా నాకు ఇచ్చినా కూడా చాలా ఆనందపడతాను నేను, మీకు ఇచ్చినా మీరు ఆనందపడతారు కాదంటామా? అవకాశం లేదు అంతే తప్ప. సో అందువల్ల అందులో రాజకీయాల్లో అంతటి స్థాయిలో పనిచేసిన వ్యక్తికి ఆ ముఖ్యమంత్రి సీటు పక్కనే కూర్చొని 10 ఏళ్ళు పనిచేసిన వ్యక్తికి అయ్యా ఆ సీట్లో ఖాళీ అయినప్పుడు కూర్చుందామని ఉండదా? ఇప్పుడు నాకు ఉండదా, మీకు ఉండదా? ఏదైనా అవకాశం వస్తే CEO సీట్లో ఒకసారి కూర్చొని రావాలి అని నాకుండదా? ఎడిటర్ సీట్లో నేను ఇప్పుడు కాదు, 1984లో ఇండియన్ ఎక్స్ప్రెస్లో పనిచేసేవాడిని, ఇంటర్న్గా చేరాను జర్నలిజం చదువుతూ. మాకు ఎడిటర్ ఉండే GS భార్గవ, ఆయన కుర్చీ మీద నాకు ఎప్పుడు ఉండేది, అబ్బా ఆ కుర్చీలో నేను కూర్చోవాలి అని. ఏం చేశాను, ఒకరోజు 6:30కే, అంటే ఊడ్చే వాళ్ళు కూడా రాకముందు వచ్చి తలుపు తీసుంటే ఆ రూమ్ తీసి ఆ కుర్చీలో 5 నిమిషాలు కూర్చొని తలుపు బేడ వేసి మళ్ళీ ఎవరైనా చూస్తారని ఆనందపడి ఆడ ముందు పెన్ స్టాండ్ ఉంటే ఆ పెన్ ఇట్లా ముట్టుకొని నేనే ఎడిటర్గా ఉన్నానని భావించి కొంతసేపు ఉన్నాను. అప్పుడు సెల్ఫీలు లేవు. అది అయిపోయాక బయటకు వచ్చాను. సరిగ్గా ఇది 84లో జరిగింది. 30 ఏళ్ళ తర్వాత నేను న్యూస్ పేపర్ ఎడిటర్ అయ్యాను. సో అందువల్ల ఇప్పుడు ఒక చిన్న జర్నలిస్ట్, యంగ్ జర్నలిస్ట్కి ఎడిటర్ కావాలని ఆకాంక్ష ఉంటుంది, యంగ్ టీవీ ఎంప్లాయీకి CEO కావాలని ఆశ ఉంటుంది. మరి ఆర్థిక మంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఇంకేముంటుందండి, ముఖ్యమంత్రి కావాలని ఉండదా? అదే నేరం కాదు కదా. సో అదే నేరం కాదు, తప్పు కాదు. అందువల్ల హరీష్ రావుకు ఆ పొలిటికల్ ఆస్పిరేషన్ ఉండొచ్చు, లేదని అంటలేడు. కానీ ఇదొక కేసీఆర్ ఇబ్బందుల్లో ఉన్నాడు, ఇప్పుడే సంగతి ఎంతో తెలుసుకోవాలి, ఈ టైప్ హరీష్ రావు కాదు నాకు తెలిసినంత వరకు. ఇక వ్యూహాత్మకంగా చూసినా, ఇది నేను వ్యక్తిగతంగా చెప్పింది, వ్యూహాత్మకంగా చూసినా అది హరీష్ రావు గౌరవాన్ని ఇవ్వదు. హరీష్ రావు ఎప్పుడు కూడా రేపు ఏ స్టెప్ తీసుకున్నా ఈ స్టెప్ హరీష్ రావు ఎప్పుడో తీసుకోవాల్సి ఉండే, ఇంత లేట్ అయ్యాడు అని ప్రజలు అనుకునేలా తీసుకుంటాను నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే బాగా వ్యూహాలు తెలిసిన నాయకుడు కనుక. సో అందువల్ల ఎప్పుడు కూడా హరీష్ రావు తొందరపడ్డాడు ఏంటి,
ఇంత ఓవర్ యాక్షన్ చేసిన హరీష్ రావు అని ఎవ్వడూ అనుకునేలా హరీష్ రావు చర్యలు తీసుకోడు. ఇప్పుడో చేయాల్సిందే, ఇప్పుడా ఇంతసేపు ఓపిక పట్టాడా, నాలాంటోడైతే ఎప్పుడో చేస్తాడు అని జనం అనుకునేలా చేస్తాడు. సో అందువల్ల ఇలాంటి సందర్భంలో కవిత కేటీఆర్ల మధ్య పోటీ ఉండగా తాను మధ్యలో దూరి దాన్ని గందరగోళం చేసి, ఆయన గందరగోళం పడి పార్టీని ఆగమాగం చేసి ప్రజల్లో ఆయన చిన్న చూపు కావడం అనే వ్యూహాత్మక తప్పిదం హరీష్ రావు చేస్తాడని అనుకోను. అందుకే ఆయన డిగ్నిఫైడ్గా దూరంగా ఉన్నాడు. లెట్ ఇట్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అని. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అయి ప్రజెంట్ బెయిల్ మీద ఉన్నారు. ఇది బీజేపీ కక్షపూరిత చర్య అని చెప్పి కవిత చాలా సందర్భాల్లో మాట్లాడారు. కాబట్టి బీజేపీలోకి వెళ్ళే అవకాశం లేదు. అండ్ కాంగ్రెస్ మునిగిపోయే నావా అని చెప్పి కొద్దిసేపటి క్రితం చిట్చాట్లో చెప్పారు. కాబట్టి కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం కూడా లేదు. అంటే సొంత పార్టీ పెడతారనే ఊహాగానాలు ఉన్నాయి. లేకపోతే అన్నతో సయోధ్య కుదిరితే కనుక అదే పార్టీలో కొనసాగవచ్చు. కవిత పయనం ఏ విధంగా ఉండొచ్చు సార్? మీ పొలిటికల్ స్టేట్మెంట్లను బట్టి పొలిటికల్ లీడర్ల నిర్ణయాలు మనం ఎప్పుడూ అంచనా వేయలేము. మీకు 2019 ఎన్నికలకు ముందు పోలవరంకో చంద్రబాబు నాయుడునే ఏటీఎం करे, सीनियर है, పార్టీ బదల్నే మే సీనియర్ హై, మామకు వెన్నుపోటు పడవడంలో సీనియర్ హై అని మోడీ అన్నప్పుడు అసలు ఈ మోడీ చంద్రబాబు కలుస్తారని మీరు అనుకున్నారా? భార్యకే న్యాయం చేయలేని వాడు దేశానికి ఏం న్యాయం చేస్తాడు అని చంద్రబాబు మోడీని అన్నప్పుడు మీరు అనుకున్నారా ఇద్దరు కలుస్తారని? ఇప్పుడు చంద్రబాబు जी की लीडरशिप में आंध्र प्रदेश में, गुजरात में मैं जब मुख्यमंत्री था मैं चंद्रबाबू नायडू से ఐటీ టెక్నాలజీ సీక్ లియా అని ఇప్పుడు అంటున్నాడు. ఇట్లా అంటానే మనం ఊహించినాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు? అసలు మోడీని విశ్వగురు ఇందని మించి నాయకులే అంటున్నాడు. ఇంతకన్నా ఎక్స్ట్రీమ్ చెప్పిన నేను మీకు. ఇక కవిత స్టేట్మెంట్లను బట్టి కవిత మళ్ళీ కలవరని ఇదని అదని మనం అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకేమీ ఉండదు. రాజకీయాల్లో అవన్నీ ఏవి ఉండవు. మొహమాటాలు లేవు, బేసిజాలు లేవు. రాజకీయ నాయకులకు అర్జునునికి పక్షిగుడ్డు కనబడ్డట్లు రాజకీయ నాయకులకు తాము కూర్చోవాలనుకున్న కుర్చీ మాత్రమే కనబడుతుంది. మీకు నాకు లాగా ఆ పక్షి చుట్టూ ఉండే చెట్లు, అందమైన అరణ్యము, సాయం సమయము, గలగల రావాలు, చల్లటి గాలి ఇవన్నీ ఫీల్ కారు వాళ్ళు. సో అందువల్ల పొలిటికల్ స్టేట్మెంట్ని బట్టి మనం ఏమీ చెప్పలేము. కవిత సొంత పార్టీ అయినా పెట్టవచ్చు, లేదా ఆమె ఇంకేదైనా ఉండొచ్చు. మీరు అన్నట్లు ఇప్పుడు వేస్తున్న అడుగులను బట్టి చూస్తే సొంత పార్టీ వైపే ఆమె అడుగులేయచ్చు. ఇవాళ చిట్చాట్లో కూడా పార్టీ చేయాల్సిన చాలా పని తెలంగాణ జాగృతి చేస్తుంది అని కూడా వ్యాఖ్యానించారు. అందువల్ల చూస్తుంటే తెలంగాణ జాగృతి అనే పార్టీ ఆమె పెట్టే స్కోపే ఉంది. కేసీఆర్ కుటుంబానికి సన్నిహితంగా ఇప్పుడు ఉండడో లేడో నాకు తెలియదు. రఘునందన్ రావు అయితే చెప్పేశారుగా, June 2 డేట్ కూడా ఇచ్చారు. నా రఘునందన్ రావు కన్నా నాగేశ్వర్కి ఎక్కువ తెలుస్తుంది ఆ కుటుంబంలో జరిగేదని నేను అనుకోను. ఇదే బీజేపీ ఎంపీఏ కాదు, వెరీ పర్సెప్టబుల్ పొలిటీషియన్, చాలా అవగాహన ఉన్న నాయకుడు. అందువల్ల ఆయనకు తెలిసి నిజమే అయ్యి ఉండొచ్చు కూడా. June 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. సో అందువల్ల ఆ రోజు పార్టీ పెట్టవచ్చు. ఈవెన్ అయితే రఘునందన్ రావు పాదయాత్ర కూడా చెప్పాడు. సో అది కూడా పాసిబుల్, ఎందుకంటే రాజకీయ నాయకులు పాదయాత్రలు చేస్తుంటారు కదా. సో అందువల్ల పాదయాత్రలు కూడా చేయవచ్చు. ఈ మధ్య సింగరేణి జాగృతి మళ్ళీ రివైవ్ చేశారు. సో ఇవాళ కూడా చిట్ చాట్లో పాల్గొన్నారు. అంటే మీరు గమనించండి. సో ఈ ఎపిసోడ్ ఎక్కడ మొదలైంది? కవిత అమెరికాలో ఉండగా లెటర్ లీక్ అయింది. ఆ లెటర్ అసలు కవిత రాయలేదు అని బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుండగా ఆమె వచ్చి అవును రాసినా అన్నది. దాని తర్వాత ఒకసారి కేటీఆర్ రియాక్ట్ అయ్యాడు. తర్వాత మీరు కవిత తప్ప ఇంకెవరు రియాక్ట్ కాలేదు బీఆర్ఎస్ నుంచి. బీఆర్ఎస్ వైపు నుంచి ఎప్పుడో కాల్పుల విరమణ ప్రకటించారు. సీజ్ఫైర్, ఏకపక్ష కాల్పుల విరమణ బీఆర్ఎస్ ఎప్పుడో ప్రకటించింది. కేటీఆర్ మళ్ళీ మాట్లాడలేదు. కేసీఆర్ మౌనం, హరీష్ రావు మౌనం. బీఆర్ఎస్ నాయకులు ఎవరు మాట్లాడకూడదని ఆదేశాలు ఇచ్చారని కూడా అన్నారు. కానీ ఎవరు మాట్లాడుతున్నారు? కవితే మాట్లాడుతున్నారు కదా. సో ఇవాళ చిట్ చాట్ కూడా ఏ ప్రొవకేషన్ లేదు కదా. అంటే కవిత ఆమె రోడ్ మ్యాప్ ఆమెకు ఉన్నది క్లియర్గా. బీఆర్ఎస్ రియాక్ట్ అవుతుందా కాదా అనేది ఆమెకు సంబంధమే లేదు. సో షీ హాజ్ హర్ ఓన్ రోడ్ మ్యాప్ అని. అయితే అది ఎంత దూరం వచ్చేసారు, వెనక్కి పోలేనంత దూరం వచ్చారా లేదా మళ్ళీ 2-3 రోజుల్లో మనకు తెలుస్తుంది.